రీతిగా జీవించాలి, మనకివ్వబడిన జీవితంలో మనం ఎటువంటి జీవితం కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలియజేయటం జరుగుతూ ఉంది. ఇక్కడ 12వ అధ్యాయం నుంచి డిఫరెంట్. 12వ అధ్యాయం వరకు కూడా ఆత్మీయమైన విషయాలు, మర్మాలు తెలియజేశారు. ఇక్కడ నుంచి భౌతికమైన విషయాలు, అనగా క్రీస్తులో మనం ఎలా ఉండాలి, ఎటువంటి నీతి సూత్రాలు పాటించాలి, ఏ విధమైన జీవితం కలిగి ఉండాలి, ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఎలా ఉండాలి అనేది కూడా తెలియజేశారు. అంటే క్రీస్తులో మనం ఏమై ఉన్నాము అనేది ముందు తెలుసుకున్నాం. క్రీస్తులో ఎలా ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కనుక ఈ 12వ అధ్యాయము మనకి తెలియజేసేది ఏంటంటే అంకితమైన సేవ అనే విషయాన్ని గురించి తెలియజేస్తుంది. డెడికేటెడ్ సర్వీస్ అంటే దేవుని కొరకు నమ్మకమైన సేవ, అంకితమైన సేవ ఎలా చేయాలి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. 12వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును నైనా సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ ఈ 5 వచనాల వరకు కూడా మనం గమనిస్తే అంటాడు కదా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అంటే మనం చేసే సేవ పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి అంగీకారమైనదిగా కూడా ఉండాలి. అందుకనే అక్కడ అంటాడు, మీ శరీరములను జీవించుచున్న త్యాగముగా, పరిశుద్ధముగా మరియు దేవుని చేత అంగీకరించబడు విధముగా సమర్పించుకొని సేవ చేయమంటున్నాడు. అంటే ఈ భౌతిక ప్రపంచానికి చెందిన వారుగా మిమ్మల్ని మీరు ఎంచుకొనక, దేవుని యొక్క రాజ్యానికి వారసులమని మిమ్మల్ని మీరే ఎంచుకొని, అంటే ఇప్పుడు భౌతికమైన జీవితం జీవిస్తున్న మీరు ఈ లోకానికే చెందిన వారుగా ఉద్దేశంగా అలా ఉండకుండా, మీరు రాబోయే రోజుల్లో దేవుని యొక్క రాజ్యానికి వారసులు అనే స్పృహ కలిగిన వారుగా ఉంటూ, ఈ లోకానికి చెందిన వారైనట్లుండక పరలోకమునకు చెందిన వారు అన్నట్లుగా మీ యొక్క జీవన విధానం ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉంది. అందుకని ఆయన అంటాడు, ఈ విధంగా జీవించమని ఆయనకు సమర్పించుకొనమని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాద అంటే ఏమిటి అని అంటే, ఎందుకు అవసరం? హలో, హల్లెలూయా, హల్లెలూయా. దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, అది అప్ అండ్ డౌన్ వస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటాడు కదా, ఈ లోక మర్యాదను అంటే ఈ లోకములో మీరేదో ఒక ఘనత సాధించాలని, లేదా ఈ లోకంలో ఏదో పేరు సాధించాలని, ఈ లోకంలో ఏదో ప్రఖ్యాతి సాధించాలని చాలామందికి ఉంటుంది. ఈ లోకంలో గొప్ప పేరు కలిగి ఉండాలని, మంచి బోధకుడు అనిపించుకోవాలని, మంచి భక్తుడు అని అనిపించుకోవాలని, లేకపోతే మంచి పరిచారకుడు అని అనిపించుకోవాలని ఓకే చాలా ఉద్దేశాలు ఉంటాయి.
అలాగే ఈ లోకంలో గొప్ప సైంటిస్ట్ అనో, గొప్ప డాక్టర్ అనో, లేకపోతే ఏదో పేరు సంపాదించుకోవాలని దేవుని బిడ్డలైతే ఇలా, లేకపోతే లోకంలో ఉన్న వాళ్ళైతే తమ ఏదో ఒక రంగంలో గొప్పవాళ్ళు అన్నట్టుగా ఉండాలి, మంచి పేరు కలగాలి అనే ఉద్దేశాన్ని వెలిబుచ్చుతారు. అయితే పౌలు గారు అంటాడు కదా, మీరు ఈ లోక మర్యాదను, అంటే ఈ లోకంలో మీకు ఏదైనా పేరు కలిగిందనుకో అదేమీ చిరస్థాయిగా ఉండదు, అది కొన్నాళ్ళకి పోతుంది. కనుక మీరు ఈ లోకాన్ని దృష్టిలో పెట్టుకునేవారుగా, అంటే ఈ లోకంలో ఏదో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందామనే ఆశ కలిగిన వారుగా ఉండొద్దు. ఎప్పుడు ఈ యొక్క ఆలోచన మనలో నుండి వెళ్ళిపోతుంది అని అంటే, మీరు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనుట వలన మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. అంటే మన మనస్సు దేనిని అనుసరించి మారాలి? ఉత్తమము అనుకూలము సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తము అనేది ఎటువంటిది అని అంటే, అది ఉత్తమమైనది, అది సంపూర్ణమైనది, అది పరిశుద్ధమైనది. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అంటే ఈ మూడు కూడా దేవుని యొక్క చిత్తమై ఉన్నవి. దేవుడు ఉత్తమమైన దాన్ని మనకిస్తాడు, మనకు అనుకూలమైన దాన్ని ఇస్తాడు, మనం సంపూర్ణం చేయగలిగే దాన్నే మనకిస్తాడు తప్ప ఇవి కాకుండా ఇంకా వేరేది ఏది కూడా మనకి ఇవ్వడు. గనుక మనము ఇది వెతకటం మానేసి లోకంలో మంచి పేరు కోసమో, లోకంలో ఏదో ప్రఖ్యాతి కోసమో, లేకపోతే లోకంలో ఏదో సంపాదించుకోవటానికి కానీ మనము మన మనస్సును దాని మీద నిలపకూడదు. అందుకనే ఇక్కడ అంటాడు కదా, మీరు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ రూపాంతరము పొందుడి అనే మాట గ్రీకులో ఏమని రాయబడిందంటే మెటామోర్ఫోసిస్. మెటామోర్ఫోసిస్ అనే గ్రీకు పదము రాయబడింది. దీనికి అర్థం ఏమిటి అని అంటే సంపూర్ణముగా మారటం. హల్లెలూయా. అంటే మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క నడవడిక ఎలా ఉండాలి అని అంటే, ఇక ఇంతవరకు ఈ లోకంలో లోకం కొరకు, లోకంలో పేరు కొరకు, లేదా లోకంలోని సమస్తమైన వాటి కొరకు జీవించాం. కానీ ఇప్పుడైతే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి నేను తెలుసుకొని దాని ప్రకారం నడుస్తాను అనే ఉద్దేశం కలిగిన వారై మనం సంపూర్ణంగా మారాలి. అంటే ఇప్పుడు ఈ సంపూర్ణంగా బయటికి రావటం అనేది, ఈ మెటామోర్ఫోసిస్ అనేది ఏం తెలియజేస్తుంది అని అంటే, ఇప్పుడు మీరు ఒక జ్వరంతో బాధపడుతున్నారు అనుకోండి సపోజ్. ఇప్పుడు ఈ జ్వరంతో బాధపడుతుంటే మనం సహజంగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఈ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు సగం జ్వరం నాలో ఉన్నా పర్వాలేదు, 102 ఉంది కాబట్టి ఇది 100కు వచ్చేసినా పర్వాలేదు, ఈ 100 తోటి నేను సర్వైవ్ అవ్వగలను అని చెప్పి అనుకుంటామా? మనం జ్వరం మొత్తం తగ్గేదాకా ట్రీట్మెంటు తీసుకుంటాం. మనకి ఏదైతే మన ఒంటిలో ఒక లోపం ఉందో అది మొత్తం తగ్గిపోయేంత వరకు మన డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాం. అప్పుడు మనం దానిలో నుంచి, ఆ జబ్బు ఏదైతే మనలోకి వచ్చిందో దానిలో నుంచి సంపూర్ణంగా బయటపడటానికి ఒక ట్రీట్మెంట్ తీసుకుంటాం. కనుక ఇప్పుడు ట్రీట్మెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దాని నుంచి బయటపడ్డాం. మోషన్స్ వస్తున్నాయి అనుకోండి, ట్యాబ్లెట్ వేసుకుంటాం, దానిలోంచి కంప్లీట్గా బయటపడి. నీరసం ఉందనుకోండి, దాంట్లోంచి కంప్లీట్గా బయటపడి. ఏదైనా రోగం వస్తే దాంట్లోంచి కంప్లీట్గా బయటకు వస్తేనే దానిలో నుంచి ఇప్పుడు జ్వరం పోయింది, ఇప్పుడు సమస్య పోయింది అని అనుకోగలం. అలా కాకుండా ఇంకా సమస్యల్లోనే ఉండి నేను విడిపించబడ్డానని చెప్పలేను కదా. దేవుని బిడ్డలు అని చెప్పబడిన వారు, క్రైస్తవులు లేదా బోధకులు అని చెప్పబడిన వారు ప్రతి ఒక్కరూ కూడా దీనిలోనికి రావాలి. అంటే సంపూర్ణంగా బయటికి రావాలి. ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. కంప్లీట్గా పాత జీవితంలో నుంచి కొత్త జీవితంలోకి రావాలి. అందుకనే గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారాలి అని చెప్పి ఎప్పుడు కూడా మనం చెప్తాం. గొంగళి పురుగు అనేది ఒక అసహించుకునే ఒక రూపం. గొంగళి పురుగును చూసి ముద్దు పెట్టుకునేవాడు ఎవడైనా ఉంటాడా? సీతాకోక చిలుకని ఎంత ఆహ్లాదంగా కనిపిస్తుంది మనకి సీతాకోక చిలుక. కనుక దాని పూర్వ రూపమేమో గొంగళి పురుగు, ఇప్పుడేమో సీతాకోక చిలుక. అయితే
ఈ గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారేటప్పుడు ఏం చేస్తుందో తెలుసా? తను ఎదిగిన తర్వాత తన శరీరాన్ని దానికున్న చిన్న పొలుసులు అనగా ముళ్ళులాగా చిన్న చిన్నగా ఉంటాయి. గొంగళి పురుగు మీద చిన్న చిన్న ముళ్ళులాగా వస్తాయి. ఇప్పుడు అది తన రూపం నుంచి బయటపడటానికి ఏం చేస్తుందంటే ఆ సన్నటి ప్రదేశంలోనికి వెళ్ళి అది తనని తానే నలుచుకుంటూ ఉంటుంది. ఇలా కదులుతూ భయంకరంగా మెలికలు తిరుగుతూ చాలా ఇరుకైన ప్రదేశంలోనికి వెళ్ళి అది తనను తాను నలుచుకొని దాని ముళ్ళు దానిపై రూపం మొత్తం కూడా అది తొలగిపోయేలాగా ఆ నల్లదనం అంతా ఇరగగొట్టుకునేలాగా ఆ పైన ఉన్న చిన్న చిన్న పొలుసులు లాంటి ముళ్ళు విరగొట్టుకునేదాకా అది ప్రయాసపడుతుంది అన్నమాట. చిన్న దాంట్లోకి వెళ్ళి ఆ ఇరుకైన ప్రదేశంలోకి వెళ్ళి అది ఎంతగా తనని తను నలుచుకుంటుంది అని అంటే అటువంటి సందర్భంలో మనకి అనిపిస్తుంది అదేదో చిక్కుకుందేమో ఆ ప్రదేశంలోకి వెళ్ళి దాన్ని బయటికి తీసి రక్షిస్తే బాగుండు అని మనం అనుకుంటాం. కానీ ఆ టైంలో వాస్తవానికి అది అలా బయటికి తీసేటప్పుడు అంటే అది సీతాకోక చిలుకగా రూపాంతరం చెందేటప్పుడు దాన్ని గనక మనం బయటికి తీస్తే అది వెంటనే చచ్చిపోద్ది. కనుక అది తనని తాను రూపాంతరం చెందించుకుని ఆహ్లాదంగా కనపడుతుంది. అలాగే పౌలు గారు కూడా ఇక్కడ అంటాడు మెటామోర్ఫోసిస్ అంటే కంప్లీట్ రూపాంతరం చెందాలి. ఇక ఏది కూడా పాత జీవితం తాలూకు వాసనలు కానీ అటువంటి ఉద్దేశాలు కానీ ఇంకా ఏమీ ఉండకూడదు. అంతేగాని మనం భూలోకంలోకి వచ్చినప్పుడు దేంట్లోనూ నేను ఒక లెజెండ్గా ఉండాలి అని చెప్పి మనం అనుకుంటాం. కానీ మనం ఏదైనా లెజెండ్గా ఉండాలి అని అంటే ఇక్కడ కాదు, కానీ పరలోక రాజ్యంలోనే మనము గొప్పవారుగా ఘనతగా కలిగిన వారుగా ఒక గుర్తింపు కలిగిన వారుగా ఉండాలి అనేది ఇక్కడ పౌలు గారు చెప్తున్న ఉద్దేశంగా మనకి కనపడుచున్నది. అంతేకాదు ఇక్కడ అంటాడు కదా, ప్రతి ఒక్కరూ తమను తాము గూర్చి ఎక్కువగా ఊహించుకోకూడదు. అంటే అంటాడు కదా, మనకున్న స్థితిని బట్టి మనం ఎక్కువగా మనల్ని మనం ఎగ్జాజరేషన్ చేసుకోకూడదు. ఇది కూడా దేవుని చేత బోధించబడింది. ఇది వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు చెప్పకపోయినా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులైన అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు ఇటువంటి బోధలు చేశారు అని అంటే అర్థం ఏంటంటే ఒకవేళ ఆయన చెప్పకపోయినా పరిశుద్ధాత్ముడి ద్వారా ప్రేరేపించబడి సంఘాల్లో ఎలా జీవించాలి అంటే మొట్టమొదటి సంఘకాలంలో కొంతమంది ఎలా ఘనత వహించి అంటే అనవసరమైన ఘనత వాళ్లే తీసుకొని కొంతమంది ఉంటారు సంఘాల్లో, వాళ్ళకు వాళ్లే పెద్ద మనిషి తత్వం తీసుకుంటారు, వాళ్ళకు వాళ్లే పెత్తనాలు తీసుకుంటారు, వాళ్ళకు వాళ్లే ఏలుబడి చేస్తూ ఉంటారనమాట, మిగతా వాళ్ళ మీద పెత్తనం చేస్తుంటారు. నీకు యోగ్యత ఉంటే మంచిదే, కానీ యోగ్యత లేకపోయినా పెత్తనం చేస్తుంటారు. అందుకని మనోళ్ళు ఉంటారు, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగి పెట్టిందని మనోళ్ళు ఊరకనే సామెత రాదు కదా. అందుకనే కొంతమంది తమకు తాము అధికులమని వాళ్ళకు వాళ్ళే ఊహించుకోవటానికి ఏం లేదు. దేవుడు అధికారం ఇస్తే దేవుడు వారికి తగిన యోగ్యత ఇస్తేనే వాళ్ళు ఆ రీతిగా చూడాలి, కానీ ఆ రీతిగా పైకి ఆ అధికారం తీసుకొని వినియోగించాలి, కానీ లేకపోతే ఏమాత్రము కూడా వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ఊహించుకోవటానికి ఏమీ లేదు. నేను వీళ్ళకన్నా ఎక్కువ వాళ్ళకన్నా ఎక్కువ చాలామంది చెప్తారు. పక్కన వ్యక్తులను చూసి వాళ్ళకన్నా నేను భక్తిలో ఎక్కువ అని చెప్తారు. చాలా డినామినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అనేకమైన డినామినేషన్లో ఒకళ్ళని ఆర్సీఎం వాళ్ళని చూసి బ్రదరన్ సహవాసం వాళ్ళు ఎగతాళి చేస్తారు, బ్రదరన్ సహవాసం వాళ్ళనేమో పెంతెకోస్తులు ఎగతాళి చేస్తారు కదా. ఇవన్నీ మనకు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు అని అంటే ఇవన్నీ కూడా మనకు అవగాహన లేకపోవటం వల్ల జరుగుతున్నాయి. పౌలు గారు ప్రతి ఒక్క దానికి అవగాహన కల్పించే నిమిత్తము ఈ యొక్క 12వ అధ్యాయాన్ని రాయటం జరుగుతుంది. ఒకళ్ళకన్నా ఒకళ్ళు ఏమీ ఎక్కువ లేదు, అలాగని తక్కువ లేదు. దేవుడు ఎవరికి ఎంత పరిమాణం ఇచ్చాడో ఆ ప్రకారంగానే ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉంటాడు. అంతేకాదు మన శరీరములు 4వ వచనమా 3 తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తానే స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా
అవయవములమై ఉన్నాము. ఇక్కడ అంటాడు కదా, మనము అనేకమైన డినామినేషన్స్ ఉన్నా, క్రీస్తులో నువ్వు బ్రదర్ అనువైనా, నేను పెంతెకోస్తు అయినా, నువ్వు ఆర్సీఎం అయినా, నువ్వు క్యాథలిక్ అయినా, నువ్వు లూథరన్ అయినా, ఎవరైనా సరే మనమందరము కూడా క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాము. ఈ యొక్క విషయాన్ని మీరు గమనించండి. మీ భక్తి మీకు ఎంతున్నా మీరైతే దేవునిలో ఒక అవయవములాగానే ఉన్నాం. మీరే సమస్త అవయవము కాదు. ఇప్పుడు ఒక మనిషికి నోరు ఉంటేనే సరిపోద్దా? ఒక మనిషికి కళ్ళు ఉంటేనే సరిపోద్దా? 2 కాళ్ళు, 2 చేతులు, ఒక ముక్కు, ఒక నోరు, 2 కళ్ళు, ఇవన్నీ ఉంటేనే ఒక సంపూర్ణమైన మనిషి. లేకపోతే వాడిని కుంటోడనో, గుడ్డోడనో, గూనోడనో ఏదో ఒకటి పిలుస్తాం కదా మనం. వాడికి ఇంకో పేరు పెడతాం. వాడిని మనిషి అనం మనం కదా. ఒక కాలు లేకపోతే కుంటోడు అంటాం, ఒక చెయ్యి లేకపోతే అవిటోడు అంటాం, ఒక కన్ను లేకపోతే గుడ్డోడు అంటాం కదా. ఇలాగా మనం వాడిని పేరు మార్చేస్తాం. యేసుక్రీస్తులో మనము ప్రతి ఒక్కరూ అనేకమైన డినామినేషన్లు ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు యొక్క శరీరమై ఉన్నాం. నేను కాలు అయి ఉన్నాను, మీరు చెయ్యి అయి ఉన్నారు, ఇంకొకడు నోరు అయి ఉన్నారు, ఇంకొకడు కళ్ళు అయి ఉన్నాడు. కనుక మనమందరము అనేకులుగా ఉన్నను క్రీస్తు యొక్క శరీరముగా మనమున్నాము. మనమందరం ఎవరు? క్రీస్తు యొక్క శరీరం. అయితే ఈ శరీరములో ఉన్న ప్రతి అవయవానికి ఒకే పని ఉండదు. నోరు మాట్లాడాలి, కళ్ళు చూడాలి, చెవులు వినాలి, కాళ్ళు నడవాలి, చేతులు పనిచేయాలి. అలాగే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఇస్తాడు. ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇస్తాడు. ఆ పని చేయాలి. అయితే చేయి చేస్తున్న పనే గొప్పది, కాలు చేస్తున్న పని తక్కువది అని చెప్పజాలం. చెవులు ఓకే వింటనే ఉంటే వాటికి ఏం పని లేదు, ఏంటంట వాటి గొప్పతనం, చేయటం గొప్ప కానీ వినటం గొప్ప అని అనకూడదు. ఎందుకనంటే ఆ చెవులు అందుకే ఇవ్వబడినాయి, వాటికి వినే తత్వం ఉంది. కనుక మనం ఇది గొప్పది అది గొప్పది అని చెప్పజాలం. క్రీస్తులో ఉన్న ప్రతి డినామినేషన్, క్రీస్తు అనే నామాన్ని అంగీకరించిన ప్రతి వారు కూడా క్రీస్తు కొరకైన అవయవములుగా ఉన్నారు. ఈ అవయవములుగా ఉన్నారు గనక ప్రతి ఒక్కదానికి వేరే వేరే పని ఎలాగుంటుందో అలాగే ప్రతి దానికి కూడా క్రీస్తు నియమించిన ప్రకారము ప్రతి డినామినేషన్ కూడా క్రీస్తు నియమించిన ప్రకారమే పనిచేస్తాయి. కనుక ఆ పని వాటికి ఇచ్చాడు కనుక ఆ పని నాది కాదు, నా పని నేను చేస్తానని చెప్పాలి. అంతేగాని మనం లేదు వాళ్ళు చేసే పని మనం చేస్తామని చెప్పి మనము చెప్పకూడదు. కొంతమంది సువార్త ప్రకటించడానికి ఉన్నారు, కొంతమంది ప్రార్థన చేయటానికి ఉన్నారు, కొంతమంది పరిచర్య చేయటానికి ఉన్నారు. పరిచర్య చేసేవాళ్ళు తక్కువ వాళ్ళు, వాళ్ళకేం జ్ఞానం లేదు అని అనుకోకూడదు. పరిచర్య చేసేవాళ్ళు లేకపోతే బోధకుడు లేడు. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా దేవునిలో సమానం అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉంది. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. కాబట్టి ఈ రీతిగా మనకి ఏదైతే పని ఇవ్వబడిందో ఆ పని చేయటానికి నిర్ణయించబడిన వారమని ఎరిగి అలా చేద్దాం. హెచ్చరించువాడైతే హెచ్చరించట్లోనూ పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము కలిగిన వారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఇక్కడ ఇచ్చే విషయంలో ఎలా ఉండాలి అనే మాట కూడా ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. బోధించువాడైతే బోధించుటలో, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండి. పంచిపెట్టువాడు ఎలా పంచిపెట్టాలంట? పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. అంతేగాని సంకుచితమైన మనస్సుతో, అవిధేయమైన మనస్సుతో ఎప్పుడు కూడా పంచిపెట్టేవాడులాగా ఉండకూడదు. అంటే మనసులో ఒకటి పెట్టుకొని కల్మషం పెట్టుకొని పైకి పంచేవాడిలాగా ఉండకూడదు. లేదా ఏదైనా కూడా లాభం ఆశించో, ప్రత్యుపకారం ఆశించో, ఫలం ఆశించో చేసేవాడిలాగా ఉండొద్దు. మనం ఏదైనా పంచిపెట్టేటప్పుడు ఎలా పంచిపెట్టాలంట? శుద్ధ మనస్సుతో. ఇంకా మనస్సులో మనం ఏమి
పెట్టుకోకూడదు. అంటే నేను ఇది ఇవ్వటం వల్ల నాకు మంచి పేరు వస్తుందా? ఇస్తాము, చాలాసార్లు మనం పంచిపెడతాం, కానీ ప్రతిఫలం ఆశిస్తాం. ఇక్కడేమంటాడు, మీరు ప్రతిఫలం ఆశించేవారిలాగా ఉండొద్దు, శుద్ధ మనస్సుతో పంచిపెట్టండి. మీరు మరలా నాకు ఫలం వస్తుందని కాదు, కానీ మీరు శుద్ధమైన మనస్సుతో ఇవ్వండి అనే మాట ఇక్కడ తెలియజేస్తాడు. తర్వాత పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించాలి. కరుణించేవాడేమో సంతోషంతో పని జరిగించాలి, విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ. అంటే లెక్కలేనట్లుగా విచారణ చేయకూడదు. ఏదైనా కానీ ఒక పని నీకు అప్పగించబడింది, ఇప్పుడు అటెండెన్స్ వేసే పని ఉంది. అటెండెన్స్ వేసే పని ఎలా చేయాలి? విచారణ చేసేవాడు జాగ్రత్తతో చేయాలి. ఏదైనా మందిరము గురించిన పని నీకు అప్పగించబడింది, చాపలు ఒక 50 ఉన్నాయి, మైకులు 10 ఉన్నాయి, లేదా సౌండ్ బాక్సులు ఒక 10 ఉన్నాయి, ఇవన్నీ కూడా నీకు అప్పగించారు. ఇప్పుడు ఇవన్నీ నువ్వు ఎలా చేయాలి? జాగ్రత్తగా చేయాలి. నీకు అప్పగించబడింది, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, కరెక్ట్గా చేస్తున్నామా లేదా, ఇవన్నిటినీ శుభ్రపరుస్తున్నామా లేదా, ఇవి నాకు ఇవ్వబడినవన్నీ నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదని జాగ్రత్తగా చేయాలి. విచారణ చేసేవాడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి. వాటి మీద విచారణ చేయటానికి నీకు ఇవ్వబడింది అధికారం, కనుక నువ్వు చేసేది జాగ్రత్తగా చేయాలి. నీకు ఇవ్వబడిన అధికారాన్ని నువ్వు సక్రమంగా చెయ్యాలి. దేవుని ఇంటి మీద నీకు అధికారం వచ్చినప్పుడు లెక్క లేకుండా చేయటానికి వీల్లేదు. మనం పరిచర్య చేయటానికి మనకి ఇచ్చాడు, మనం పరిచర్య చక్కగా చేయాలి. అది ఒక జాగ్రత్తగా చేయాలి. ఒక 50 చెంచాలు ఉన్నాయిలే, ఒక చెంచా పారేసినా పర్వాలేదు అని అనుకోవటానికి ఏమీ లేదు. విచారణ చేసేవాడు జాగ్రత్తగా, అంటే దేవుని పరిచర్య భారముతో చేసినప్పుడు అది క్రమకరంగా, మర్యాదకరంగా, అది జాగ్రత్తతో చేయవలసిన పనిగా ఉన్నది. అంతేకాదు కరుణించువాడు సంతోషంతో, అంటే క్షమించేవాడు ఎవడైనా ఉంటే వాడు సంతోషంతో క్షమించాలి, కానీ మనసులో క్షమించాలి పో. చాలామంది క్షమాపణ అంటే, ఒకళ్ళు ఎవరైనా తప్పు చేసి క్షమాపణ అడిగితే వాడిని ఎలా క్షమిస్తారు అని అంటే, మనసులో ఇంకా కోపం ఉంటుంది, కానీ పైకే క్షమిస్తారు. అంటే మనము క్షమించినప్పుడు మనం ఎలా క్షమించాలి అని అంటే, ఇక అప్పుడు మనకి చేదు అనేది మనసులో ఉండటానికి వీల్లేదు. ఏది కూడా మన మనసులో ఉంచుకోకుండా కరుణించినప్పుడు సంతోషంతో కరుణించాలి. అంతేగాని ఇంకా కోపం పెట్టుకోనో, ఇంకా మనసులో గంటు పెట్టుకోనో మనం ఇలాగా చేయకూడదు అనే విషయాన్ని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని. మీ ప్రేమ ఎలాగుండాలంటే నిష్కపటంగా ఉండాలి. లోపల ఒకటి పైకి ఒకటిగా ఉండకూడదు, నిష్కపటంగా ఉండాలి. తర్వాత సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఎప్పుడు కూడా ఆత్మ విషయంలో మనము మందులుగా ఉండకూడదు. ఆత్మ విషయంలో ఎప్పుడు కూడా మనం వెనక్కి తగ్గేవారిలాగా ఉండొద్దు, మందమతుల్లాగా మనం ఉండొద్దు. దురదృష్టవశాత్తు శరీర కార్యాల్లోనేమో యాక్టివ్గా ఉంటున్నాము, ఆత్మ విషయాల్లో కూడా అలాగే యాక్టివ్గా ఉండాలి. మందబుద్ధి గలవారుగా మనం ఉండకూడదు. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక మనం తెలుసుకున్న తర్వాత మనం రక్షణ పొందటం వలన ఎటువంటి మేలులు ఉన్నాయి, మనము పరిపూర్ణతలోనికి వచ్చిన తర్వాత, అనగా పరీక్ష, ఓర్పు, శ్రమ, నిరీక్షణ, ఈ 4 వచ్చిన తర్వాత మనకి ఆత్మ అనుగ్రహింపబడుతుంది. ఈ ఆత్మ అనుగ్రహింపబడిన తర్వాత మనం ఒక్కొక్కసారి ఏ మెట్టు ఎక్కుతూ వెళతాము, చివరికి ఎటువంటి వారుగా మనం ఉంటామనే విషయాలు మనం తెలుసుకున్నాం కనుక మనము ఇంకా వెనక్కి తగ్గేవారుగా ఉండకూడదు, ఇంకా మందమతులుగా ఉండకూడదు. నేను నోట్స్ ఇచ్చిన తర్వాత ప్రతిదినము కూడా మీరు కనీసం ఒక అధ్యాయమైనా కూడా ఆ నోట్స్ చదువుకుంటే ఇంకా మీరు క్రీస్తులో బలవంతులుగా మారతారు. కానీ మనం నేర్చుకొని ఏముందిలే, అది ఎప్పుడో తెలుసుకున్నాము, ఇంకా దాన్ని వదిలేద్దామని అనుకోవటానికి ఏమీ లేదు. కనుక మనం తగు జాగ్రత్త వహించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పంపులు
ఆ! ఇక్కడ ఎలాగైతే మీరు దేవుని యందు ఉన్నారో, అలాగే పరిశుద్ధుల అవసరతలలో కూడా పాలుపంపులు పొందండి. దేవుని విషయాల్లో నమ్మకంగా ఉండండి. దేవుని విషయాల్లో నమ్మకంగా ఉంటున్నారు గాబట్టి, ఇక అసలు మనకి భౌతికమైన పనేమి లేదన్నట్టుగా ఉండొద్దు మళ్ళా. పరిశుద్ధుల అవసరతలలో మీరు పాలుపంపులు పొందాలి. మన దురదృష్టం ఏంటంటే సంఘాల్లో ఉంటే ఇటుంటారు, లేపోతే ఇటుంటారు. ఏదైనా సంఘంలో పని ఉంది అనేనంటే, మేము ప్రార్థన చేసుకోవాలమ్మా మాకు కుదరదులే మీరు పోయి చేసుకోండి. మీ రోజు అలవాటు మీకు, మీరు చేసుకోండి అంటారు. వీళ్ళని ప్రార్థన చేయాలని పిలిచారనుకో, పరిచర్య చేసేవాళ్ళని, ఈ పరిచర్య చేసేవాళ్ళు ఏం చెప్తారంటే, మాకు పరిచర్య పని ఉందిలే చర్చి శుభ్రం చేయాలా మీరు పోయి ప్రార్థన చేసుకోండి. కొన్ని చోట్ల పెట్టారు, కొన్ని సంఘాల్లో నాకు ఆశ్చర్యం అవుతుంది. ఆదివారం వచ్చిందంటే చాలు పరిచర్యోళ్ళు అంట్లు కడిగే వాటిల్లో, వంటలు వండే వాటిల్లో, తుడిచే వాటిల్లో, కడిగే వాటిల్లో ఇక నిమగ్నమైపోయి వాళ్ళు వాక్యం కూడా వినరు. వినకపోయినా మాకు ఆశీర్వాదం వస్తుందని అనుకుంటారు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు? మీరు ఆత్మలో తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించినప్పటికీ కూడా పరిశుద్ధులకి ఆతిథ్యం ఇచ్చే విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా, శ్రద్ధగా ఉండమని తెలియజేస్తున్నాడు. ఇది శ్రద్ధ కలిగి చేయండి. మీ ఫలం మీకు రావాలి అని అంటే దేవుని ప్రజల్ని, దేవుని బిడ్డల్ని చేర్చుకొని, పరిశుద్ధుల్ని చేర్చుకొని, ప్రవక్తల్ని చేర్చుకొని, దైవజనులను చేర్చుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వండి. అప్పుడు మీకు ఫలం వస్తుంది. మీరు ప్రార్థన చేసుకుంటున్నారు కాబట్టి ఇక నాకేది అవసరం లేదు, లేదా నేను పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాను కాబట్టి నాకేది అవసరం లేదు, ఈ భౌతికమైన విషయాలు వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఒకదాన్ని అప్లై చేస్తారు. ఏంటి అని అంటే క్రైస్తవులు సామాన్యులమైన వాళ్ళు కాదు. ఎక్కడ ఏ వాక్యం అప్లై చేయాలో తెలియదు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అప్లై చేస్తూ ఉంటారు. మృతులు తమ మృతులను పాతిపెట్టుకొందురు అనే ఒక వాక్యాన్ని ఎక్కడ అప్లై చేస్తారు అంటే, మేము ఆత్మలో ఎదుగుతున్నామండి, వాళ్ళు ఆత్మలో చచ్చిపోయిన వాళ్ళు పరిచర్య చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు చూసుకుంటారులే ఆ సంగతి, మేము ఆత్మలో ఉన్నాం కాబట్టి కాబట్టి వాళ్ళు మృతమయ్యారు ఆత్మపూర్ణంగా కాబట్టి వాళ్ళు చూసుకొనివ్వండి అని చెప్పి ఎక్కడ వాడకూడదో అక్కడ వాక్యాన్ని వాడుతుంటారు. ఇలాగే చాలాసార్లు కూడా ఒక వాక్యాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలో అక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా అనవసరమైన వాక్యాన్ని అక్కడ తీసుకొచ్చి పెడతారు. ఎక్కడ ఏ వాక్యాన్ని వాడాలో అక్కడ ఆ వాక్యాన్ని వాడాలి. అందుకని జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, వివేచన వాక్యము ఇవన్నీ కూడా మనకున్నాయి. జ్ఞానవాక్యం ఏంటి, బుద్ధివాక్యం ఏంటి? బుద్ధివాక్యాన్ని జ్ఞానవాక్యం దగ్గర తీసుకెళ్ళి పెడితే ఏమవుతుంది? జ్ఞానవాక్యాన్ని బుద్ధి చెప్పే వాక్యం దగ్గర పెడితే ఏమవుతుంది? ఇది పరస్పరం ఒకదానితో ఒకటి వేరువేరుగా ఉండే గనుక అటువంటి దానిని మనము చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ వాక్యం ఎక్కడే అప్లై చేయాలో అక్కడే చేయాలి. నువ్వు భక్తిలో ఉన్నావు కదా, నువ్వు ఆత్మను పొంది ఉన్నావు కదా, నువ్వు శక్తిని కలిగి ఉన్నావు కదా, నువ్వు ప్రవచన వరం కలిగి ఉన్నావు కదా అని ప్రవచన వరం కలిగి ఉన్నంత మాత్రాన నువ్వు దేవుని సేవకుడిని ఇంట చేర్చుకుని ఆతిథ్యం ఇవ్వకపోతే నీకు ఫలం రాదు. దేవుడు నీ కళ్ళ ముందుకు పంపించినప్పుడు నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. నువ్వు ఎంత భక్తురాలివై ఉన్నా కూడా నీ దశంభాగం దేవునికి ఇవ్వాల్సిందే. నేను చర్చిని మించిపోయానండి, అంత భక్తి నాకుంది కాబట్టి నేను ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పజాలవు. దేవుని నియమాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఉమ్, ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఆ. కీడుకు ప్రతి కీడెవరికి చేయవద్దు. ఒక్క నిమిషం ఆగమ్మా. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. ఇక్కడ అంటాడు, మిమ్మల్ని ఎవరైతే హింసిస్తారో వాళ్ళని దీవించండి కానీ వాళ్ళని శపించొద్దు. ఎందుకు? తర్వాత చదవండి. ఆ, ఆ, ఏడువుడి. ఆ, 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 ఉమ్, ఆ, ఉమ్.
సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక. హల్లెలూయా. ఎందుకు మనం సమాధానంగా ఉండాలి? ఎందుకు ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు అని ఎందుకు చెప్తున్నాడు? మీరు పగ తీర్చుకొనవద్దు, మేలే చేయండి కానీ కీడు చేయవద్దు అని చెప్పి అంటూ దీవించుడి, మీ యొక్క శత్రువులను దీవించుడి, దీవించుడు కానీ శపించవద్దు అని ఎందుకు అంటున్నాడంటే, పగ తీర్చుకోవటానికి దేవునికి చోటు ఇవ్వండి. పగ తీర్చుకోవటం మీ పని కాదు. ఎవడైనా మీకు కీడు చేస్తే వాడికి మరలా కీడు చేద్దామనే ఉద్దేశం మీరు పెట్టుకోవద్దు. ఎందుకనంటే మీరు దేవుని పిల్లలుగా ఉన్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళారనుకోండి, అక్కడ చిన్నపిల్లలకు సహజంగా గొడవలు వస్తాయి, తగాదలు వస్తాయి, కొట్టుకుంటారు. కొట్టుకోగానే ఒక బలవంతుడు చిన్నపిల్లవాడిని కొట్టాడు అనుకోండి, బలహీనుడిని కొట్టాడు అనుకోండి, వాడు వెంటనే ఏమంటాడు? నేను వెళ్ళి మా నాన్న పిలుచుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండరా, మా నాన్నకి చెప్పానంటే నీ సంగతి తెలుస్తాడు అంటాడు కదా. మన తండ్రి ఎవరు ఇప్పుడు? మన తండ్రి కన్నా మనం బలవంతులం కాదు కదా. మనము బలహీనులంగా మనల్ని మనమే ఎంచుకోవాలి. మన తండ్రి బలవంతుడు గనక మనల్ని మనం బలహీనులుగా ఎంచుకొని, నాయనా నేను ఎదటి వ్యక్తిని నేను జయించలేను, అంత శక్తి నాకు లేదు, ఈ లోకాన్ని లేదా ఆ యొక్క దుర్మార్గం చేసేవాళ్ళని, కీడు చేసేవాళ్ళని నేను ఏమీ చేయలేను, కనుక నువ్వే చెయ్యి ప్రభువా అని చెప్పాలి. ఉదాహరణకి నేను ఒక చిన్న మాట చెప్తాను. చాలామంది మేము సంఘం నడుపుతున్నప్పుడు చాలా విషయాలు మా దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటారు. ఉదాహరణకి ఏం జరిగిందంటే, మేము మా చర్చి ఉన్న చోట ఆ కార్నర్లో ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఆంజనేయుడు విగ్రహం పెట్టాలని చెప్పేసి కొంతమంది పెద్ద మనుషులు లేచి అక్కడ పెడదామని ఆలోచన చేశారు. మా చర్చి వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి, అన్నయ్య మనం ఎట్లాగైనా ఈ విషయంలో గట్టి చర్య తీసుకోవాలి, మనం వెళ్ళి మాట్లాడాలి, ఊరి పెద్దతో మాట్లాడదాం, ఎంఆర్ఓతో మాట్లాడదాం, లేకపోతే ఎమ్మెల్యేతో మాట్లాడదాం, మీకు తెలుసు కదా వాళ్ళందరూ, మీకు బాగా పరు కదా, మీరు వెళ్ళి మాట్లాడదామని అంటే నేను ఒకటే మాట చెప్పాను, మన ప్రభువుకి సమస్తము తెలుసు. ఒకవేళ ఇది పెట్టడం దేవుని చిత్తమైతే దీన్ని ఎవరు ఆపలేరు. ఒకవేళ ఇది ఆయన చిత్తం కాకపోతే ఎవరు కూడా పెట్టజాలరు. మౌనంగా ఉండండి అని దేవునికి చేతులెత్తి ప్రార్థన చేస్తే, ఎవరైతే పెట్టాలి అనుకుని ఉద్దేశం కలిగిన వాళ్ళై ఉన్నారో వాళ్ళని దేవుడు లేకుండా చేశాడు. హల్లెలూయా. ఒకానొక రోజు సడన్గా గుండెపోటు వచ్చింది, చనిపోయాడు. ఇక అది చూసిన తర్వాత ఆ ఉద్దేశం కూడా ఎవరికి లేకుండా పోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, మనం మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, ఆ ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి మనం గొడవ చేసామనుకోండి, ఏమవుతుంది? ఇంకా పట్టుదలలు పెరుగుతాయి, ఇంకా అసలు వీళ్ళ సంగతి ఎందుకు తేల్చాలి అని చెప్పి అంటది. ఇప్పుడు క్రైస్తవులు చేస్తున్న పని అదే. చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఒక గ్రూపు కట్టడం, అదేమంటే మైనారిటీ అంటాం, లేకపోతే 10 మంది క్రైస్తవులను తీసుకొచ్చి గొడవ చేయటం. దేవుడు ఇలాగ చెప్పలేదు మనకి. యేసన్న గారు చాలాసార్లు చెప్పాడు, ఒక చర్చి కష్టపడి కట్టుకుంటే ఒక తుఫాన్లో అదంతా కూడా లేచిపోయిందనమాట. ఆ యొక్క తాటాకులతో కప్పి రేకులు వేస్తే ఆ రేకులు తాటాకులు మొత్తం కొట్టుకొని పోయినాయి. కొట్టుకొని పోయినప్పుడు ఆయన ఏడ్చాడు, నా కష్టార్జితంతో నేను కట్టుకుంటే ప్రభు ఇలాగైంది, ఇప్పుడు నేను ఉండటానికి కూడా దిక్కులేదు, ఏంటి ప్రభు అని అంటే, తర్వాత ఇప్పుడు యేసన్న గారి సంఘాన్ని ఎంత గొప్పగా దేవుడు చేశాడు. గూడు రేపుతాడు ఆయన. గూడు రేపినప్పుడు మనం మౌనంగా ప్రభు అన్నిటికీ నువ్వే ఉన్నావని చెప్పాలి. అంతేగాని మనకు మనం ఎక్కువగా కలత పడితే ఏం జరుగుతుందండి? మనం కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మన ఈగో బయటికి తీసుకురాకూడదు. మన ఈగోని లోపలే. అందుకనే మీరు బలవంతులైనప్పటికీ కూడా మిమ్మల్ని మీరు బలహీనులుగా ఎంచుకోండి. మీరు గొప్పవారైనప్పటికీ కూడా గొప్ప మనసు పెట్టుకొనక మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఇది దేవునికి అనుకూలమైనది, ఇది దేవునికి యుక్తమైనది. దేవుని పగకి చోటియ్యండి అంటాడు. తర్వాత కాబట్టి పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము.
దేవుడేం చెప్తున్నాడు? మేలు చేత కీడుని జయించాలి. కీడు చేత కీడుని జయించటం కాదు గాని దేవుడు మనకి నేర్పింది ఏంటంటే, నేను మొన్న చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటం ఎటువంటి సందర్భంలో జరిగింది? లోకంలో ఏ ఒక్కడు నీతిమంతుడు లేనప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకోవాలనుకున్నప్పుడు, ఏ ఒక్క వ్యక్తి సిద్ధంగా లేనప్పుడు, అంతేకాదు శత్రువులమై ఉన్నప్పుడు, ఆయన మార్గాలు కనుగొనలేనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాగే మనం కూడా ఆయన ఇటువంటి మేలు చేత ఈ కీడుని జయించాడు కదా. ఈ లోకంని తనతో కూడా ఐక్యపరచుకోవటానికి అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు ఆయన వచ్చి ఐక్యపరచుకున్నాడు. కనుక ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి అని అంటే, లోకంలో మనల్ని ద్వేషిస్తారు, లోకంలో మననంటే పగబెట్టుకుంటారు, కానీ మనం మాత్రం మనకి పగ పగ, ప్రతీకారానికి ప్రతీకారం, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పి చెప్పొద్దు. ఒక మాట అంటే రెండు మాటలు మనం మిగిలే వాళ్ళలాగా ఉండొద్దు. ఇది దేవుని దృష్టికి అనుకూలం కాదు. ఒకవేళ మీ దృష్టికి అనుకూలమేమో కానీ దేవుని దృష్టికి అయితే అనుకూలమైనది కాదు అని చెప్పబడింది. అందుకని అంటాడు అక్కడ, అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. వాస్తవానికి ఇది ఎందుకు రాయబడింది బైబిల్లో అని అంటే, ఇది ఈజిప్టులో ఒక సాంప్రదాయం. ఈజిప్టులో ఒక సాంప్రదాయం. ఎవరైనా ఒక వ్యక్తి అవతల వ్యక్తి ఎడల తప్పు చేస్తే ఇప్పుడు నన్ను క్షమించు, నేను నీ పట్ల తప్పు చేశాను అని చెప్పాలంటే ఏం చేసేవాడంటే, ప్రాచీనమైన ఈజిప్టు సాంప్రదాయంలో ఆ యొక్క నిప్పులు తీసుకెళ్ళి అతను ఎవరిని పట్ల అయితే తప్పు చేశాడో అతని ఎదుటికెళ్ళి, నిజంగా నేను నీ ఎదుట నేను తప్పు చేశాను, నీ గురించి నేను తప్పు చేశాను, నాదే తప్పు కాబట్టి నా పాపాన్ని, నా తప్పుని నేను ఒప్పుకుంటున్నానని చెప్పి ఆ నిప్పులు తీసుకొని తన తల మీద పోసుకునేవాళ్ళు. ఇది ఈజిప్టులో ఒక సాంప్రదాయం. అందుకనే దీన్ని ఇక్కడ ఉదహరించడం జరిగింది. వాస్తవానికి దీన్ని వేరే ఉద్దేశంలో మనం తీసుకుంటాం. అంటే ఇది ఒక క్షమాపణ తెలిపే పద్ధతి అన్నమాట. ప్రాచీన ఈజిప్టు సాంప్రదాయం ఇది. నేను ఎవరి పట్లైనా తప్పు చేస్తే అతని ఎదుటికెళ్ళి ఆ నిప్పులు తీసుకొని నా నెత్తి మీద నేను పోసుకున్నానంటే అప్పుడు నేను తప్పు చేశాను, నా తప్పుని క్షమించు అని. అందుకని ఇక్కడ పౌలు అంటాడు, ఇటువంటి అవకాశం వారికి ఇవ్వండి అంటాడు. నిజానికి ఇది చాలా కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం అనేక సార్లు మనం సంఘాలు నడుపుతున్నప్పుడు లేదా భక్తి కలిగి ఉన్నప్పుడు మనం కొంచెం ఓర్పు ఎప్పుడైతే పడతామో, మన పట్ల తప్పు చేసిన వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వాళ్ళే వచ్చి మనల్ని క్షమించమని అడుగుతారు. ఇలాగ కొన్ని వందల మంది నన్ను అడిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా పట్ల తప్పు చేసిన వాళ్ళు, నేను వాళ్ళ పట్ల మరలా తప్పు చేయలేదు, లేదా వాళ్ళ మీద విషం పెట్టుకోలేదు, లేదా వాళ్ళని నా మనసులో కించపరచలేదు, నేను విడిచిపెట్టేశాను నా ప్రభువుకి. తర్వాత రోజుల్లో వాళ్ళే వచ్చి నా దగ్గర క్షమాపణ అడిగారు. అందుకని అంటాడు, వాళ్ళు తలల మీద నిప్పులు కుప్పగా పోసిన వాడవవుతావు. అంటే మనం చాలా వరకు తప్పుడు అర్థంలో తీసుకొని ఏం చేస్తామంటే, దేవుడు వాళ్ళ మీద నిప్పులు పోస్తాడు కావాలా, కాబట్టి ఈ నిప్పులు దేవుడు పోసేందుకు మనం మౌనంగా ఉండాలేమో అని అనుకుంటారు. మన దేవుడు నిప్పులు పోసేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాళ్ళ చేత క్షమించబడేంత వరకు కూడా మనం కొంచెం వేచి చూడాలి. ఆ క్షమాపణ వారికి దేవుడు వాళ్ళ హృదయాల్లో కార్యం చేస్తాడు. ఆ కార్యము ద్వారా మనల్కి క్షమాపణ చెబుతారు. అంతవరకు కూడా వేచి ఉండాలని పౌలు గారు ఈ 12వ అధ్యాయం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఈ 12వ అధ్యాయంలో మనిషి ఎలాగా నీతి కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, ఎటువంటి భక్తి కలిగి ఉండాలి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది. దేవునిలో ఎటువంటి జీవితం కలిగి ఉండాలి, భౌతికమైన జీవితంలో ఎటువంటి నీతి నియమాలతో ఉండాలి అనే సంగతి ఈ యొక్క అధ్యాయం తెలియజేస్తుంది. తర్వాత 13వ అధ్యాయానికి వెళ్దాం. ప్రతివాడును పై అధికారులకు, ఇక్కడ ఈ యొక్క 13వ అధ్యాయము ఏం తెలియజేస్తుంది, దీని యొక్క స్పెసిఫికేషన్ ఏమిటి అని అంటే, ప్రభుత్వానికి లోబడి ఉండుట. ద సబ్జెక్ట్ టు గవర్నమెంట్, బీ సబ్జెక్ట్ టు గవర్నమెంట్ అంటే ప్రభుత్వానికి లోబడి ఉండాలి, ప్రభుత్వానికి లోబడి ఉండాలి అనే సిద్ధాంతాన్ని 13వ అధ్యాయము మనకి తెలియజేస్తుంది. ప్రతివాడును, చదవండి అమ్మా.
ఆ, ఆ. ఏలయనగా ఆ, ఆ, ఉమ్. ఒక్క నిమిషం. ఇక్కడ దేవుని వలన కలిగిన అధికారములు తప్ప మరి ఎవరికీ కూడా ఏ అధికారము ఇవ్వబడలేదు. కనుక అధికారిని నియమించిన వాడు ఎవరు? దేవుడే. కనుక ప్రతివాడు కూడా తన అధికారికి లోబడి ఉండాలి అనే విషయాన్ని ఈ యొక్క 13వ అధ్యాయం ద్వారా తెలుసుకుంటాం. కాబట్టి అధికారులను ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. అంటే మనం ఇక్కడ ఎదిరిస్తుంది అధికారులను కాదు కానీ ఎవరిని ఎదిరిస్తున్నామంట? దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాం. అందుకనే చాలాసార్లు మనము మన కాలువలు క్లీన్ చేయటానికో, మన బజారు క్లీన్ చేయటానికో వచ్చేవాడి మీద మన ప్రతాపం అంతా చూపిస్తాం. ఎలక్ట్రిసిటీ బిల్లోడి మీద మన ప్రతాపం చూపిస్తాం. కార్పొరేటర్ మీద మన ప్రతాపం చూపిస్తాం. దేవుడు వీళ్ళందరినీ ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే మన కొరకై సేవ చేయటానికి వాళ్ళని పెట్టాడు గనక మనం ఏం చేయాలంటే వాళ్ళ చేత ఎలా పని చేయించుకోవాలో మనం తెలుసుకోవాలి. అంతేగాని వాళ్ళ మీద తగాదాడమని దేవుడు చెప్పలా. వాళ్ళకి అధికారం దేవుడిచ్చాడు. ఎమ్మెల్యేకి దేవుడు అధికారం ఇచ్చాడు, ఎంపీకి అధికారం దేవుడిచ్చాడు. అందుకని అంటాడు దేవుడు, ఇదిగో మీకు మంచి అధికారులు రావాలి, మీకు మంచి రాజులు రావాలంటే మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఎవరైనా చేస్తున్నారా? ఎవరో ఒకళ్ళు మనకి ఇష్టమైన వాళ్ళు మన కులపోడు వస్తే చాలు కానీ మిగతా వాళ్ళందరూ మనకెందుకు? మన కులమోడే రావాలని చేస్తాం. చేసినా కూడా మంచోడు రావాలని కాదు, మన కులపోడు వస్తే మంచిదని మన ఉద్దేశం. ఈ కులాలు మతాలకి మనం అతీతంగా మారలేకపోతున్నాం. కనుక పౌలు గారు చెప్తాడు కదా, నీ అధికారులకు లోబడి ఉండు, అధికారము దేవుని వలన అతనికి అనుగ్రహింపబడినది గనుక నువ్వు ఆ అధికారానికి లోబడి ఉండాలి. ఒకవేళ లోబడి ఉండకపోతే ఇక్కడ నువ్వు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నావని తెలుసుకో. అలాగ చేయటం వలన తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంటారు. అంటే ఇక్కడ శిక్ష అనేది వస్తుంది. అంటే ఇంత చిన్న విషయానికి మనం శిక్ష పొందుతున్నాం అనే విషయాన్ని తెలుసుకొని మరింత జాగ్రత్తగా, అంటే దేవుని నియమాన్ని ఎదిరించే వాడికి శిక్ష వస్తుందా రాదా? కనుక దేవుని నియమాన్ని మనము ఎదిరించకూడదు. ఈ యొక్క సబ్జెక్ట్ 13వ చాప్టర్ మీరు వింటే నిజానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం ఈ నియమాన్ని ధిక్కరిస్తూనే ఉంటాం, మనకి తెలియకుండానే మనం చేస్తున్నాం. అందుకనే ఈ యొక్క నియమాలన్నీ మన కళ్ళ ముందుకు తీసుకొని రావటం దేవుని చిత్తమైంది. తర్వాత ఎవరైతే అధికారులుగా నియమింపబడ్డారో వారు మంచి వ్యక్తుల్ని భయపెట్టువారు కాక చెడ్డ కార్యములు చేయువారికే భయంకరులై ఉన్నారు గనుక నీకు మేలు కలుగుటకై దేవుడు వారిని పరిచారకులుగా ఇచ్చాను కనుక మేలు చేసిన ఎడల నీవు భయపడక మెప్పు పొందువాడువై ఉంటావు. అంటే నీవు ఏదైతే చెడ్డ కార్యం చేస్తావో, చెడ్డ కార్యం చేస్తే వాళ్ళు భయంకరులు. అంటే ఏదైతే అనెథికల్ పనులు చేసినప్పుడే, కార్యాలు చేసినప్పుడే వాళ్ళు నిన్ను పట్టుకుంటారు. ఇప్పుడు బైక్ మీద ముగ్గురు ఎక్కిపోతున్నారు అనుకోండి, పట్టుకుంటారు. వాళ్ళు హెల్మెట్ లేకుండా పోతే పట్టుకుంటారు, రాంగ్ రోడ్లో పోతుంటే పట్టుకుంటారు. ఎందుకు? నువ్వు తప్పు చేస్తున్నావు. నువ్వు తప్పు చేస్తున్నావు నీకు తెలుసు కదా, తెలుసు కదా. తెలిసినప్పుడు ఒకవేళ నువ్వు తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. అంతేగాని అట్లా తప్పు చేసిన వాళ్ళకే శిక్ష విధించటానికి ఆఫీసర్లను పెట్టాడు. అయితే ఇప్పుడు అర్థం మారిపోయింది అనుకోండి. అంటే వాళ్ళు కూడా అర్థాన్ని మార్చారు. మంచోళ్ళనేమో సతాయిస్తున్నారు, దుర్మార్గులనేమో భయపడి విడిచిపెడుతున్నారు. అంటే ధర్మం మారింది, న్యాయం మార్చారు వాళ్ళే. ఎందుకు అనంటే అక్రమమైన పద్ధతుల్లో డబ్బులు సంపాదించడానికి ఇష్టపడుతూ దాని ద్వారా తమకు ఆశీర్వాదం వస్తుందని అనుకుంటున్నారు. మీరు చూడండి, చరిత్రలో ఎవరైనా కానీ జయలలిత కొన్ని కోట్ల ఆస్తులు సంపాదించింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసిన జయలలిత కొన్ని కోట్ల ఆస్తి సంపాదించింది. మొన్న ఈ మధ్య పేపర్లో పడింది, వాటికి వారసులు ఎవరు? ఆమెకి పిల్లలు ఉన్నారా? కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించి తర్వాత ఆమె రక్త సంబంధులుగా ఉన్న వారందరికీ కొన్ని ఇవ్వడం జరిగింది. ఆమె బంగారాన్ని కానీ డబ్బును కానీ, తర్వాత ఆమె ఉన్న ఇళ్ళని లేకపోతే వాటన్నిటిని కూడా చారిత్రాత్మకమైన ప్రదేశాలుగా మార్చి గవర్నమెంటు
హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత అక్రమం చేసి సంపాదించినా ఏం ప్రయోజనం? చాలామంది అన్యాయం ద్వారా, అక్రమం ద్వారా మేలు కలుగుతుంది, డబ్బులు సంపాదించుకుంటే మేము బాగుపడతామని అనుకుంటారు చాలామంది. నిజానికి చాలామందిని మేము చూసాం, వాళ్ళ జీవితాల్లో తీవ్రమైన డిప్రెషను. 10 కార్లు ఉంటాయి, 100 మంది నౌకర్లు ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ జీవితాల్లో ఉన్న డిప్రెషను ఏదో కోల్పోయినట్టుగా, సంతోషాన్ని అనుభవించలేరు, సమాధానాన్ని అనుభవించలేరు. ఏమి లేవా అంటే అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళు ఏ ఒక్కటి కూడా పొందలేరు, అనుభవించలేరు. వాళ్ళ జీవితంలో భయం, ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో. దేవుడు అటువంటి వాళ్ళ జీవితంలో ఏం పెడతాడో తెలుసా? యాంగ్జైటీ పెడతాడు. ఇదిగో ఈ మధ్యాహ్నం ఏదో ఒకటి నీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి ఏదో ఒకటి జరుగుతుంది, ఫోన్ వస్తుంది అనే ఒక భయం, లేదా ఏదో ఒక అనారోగ్యాలు వస్తాయని భయం. ఇవన్నీ కూడా, ఈ భయాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయనంటే నువ్వు అక్రమమైన సంపాదన సంపాదించినప్పుడు. చూడండి, చాలామంది రాజకీయ నాయకులు చాలా విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తారు, కానీ వాళ్ళ పిల్లలు భయంకరమైన యాక్సిడెంట్లో ఎంతమందిని చూడలేదు మీరు చెప్పండి? అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు సంపాదించుకున్నది వాళ్ళు అనుభవించలేరు, కానీ అనుభవించగలుగుతామని అనుకుంటారు, కానీ మనశ్శాంతి అనేది వాళ్ళ జీవితాల్లో లేదు. కానీ వాస్తవానికి వాళ్ళని ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడనంటే, ప్రభుత్వము చేయటానికి వాళ్ళని ఏర్పాటు చేస్తే వాళ్ళు తమ మార్గాన్ని తప్పిపోయిన వారుగా ఇక్కడ కనపడుతున్నారు. అయితే మనం మాత్రం వాళ్ళు తప్పారు కదా నీతి అని మనం తప్పటానికి లేదు. ఇక్కడ మీరు ఒక ప్రశ్న వేయొచ్చు, ఏమండి ధర్మం తప్పిపోయింది, నీతి తప్పిపోయింది కదా, కాబట్టి వాళ్ళ నీతి తప్పినప్పుడు నేనేం చేయాలి అని అడగొద్దు. ఎందుకంటే మనం దేవుని యొక్క న్యాయ విధికి, నీతికి లోబడిన వారము. మన దారిలో మనం పోవాల్సిందే తప్ప, మనం లేదు వాడు తప్పాడు కదా అని మనం కూడా దారి తప్పటానికి లేదు. హల్లెలూయా. ఒకవేళ చెడ్డ కార్యాన్ని చేస్తే నువ్వు వాళ్ళకి భయపడి లోబడి ఉండాలి. ఒకవేళ మనం ఏదన్నా తప్పు చేసామనుకోండి, ఒకవేళ వాడు పట్టుకొని మనకి ఫైన్ వేసాడు అనుకోండి, నువ్వు ఖచ్చితంగా ఫైన్ కట్టు. ఇంకా దాని గురించి నువ్వు ఆర్గ్యూ చేయటానికి ఏమీ లేదు. ఒకవేళ వాళ్ళు నీకు ఫైన్ వేశారనుకోండి, త్రిబుల్ రైడ్ కనో రాంగ్ రోడ్ అనో ఫైన్ వేస్తే నువ్వు సంతోషంగా చెల్లించు, కానీ వాళ్ళకి ఎదురు తిరగాల్సిన అవసరము లేదు అని చెప్తారు. ఎందుకనగా ప్రభుత్వం చేయువారు ఊరకనే ఖడ్గమును ధరింపరు గనుక కీడు చేయువారిపై ఆగ్రహము చూపుటకు వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులై ఉన్నారు. అధికారులు దేవుని పరిచారకులని మీరు గుర్తించండి. ప్రతిదానికి మనం వారిని తిట్టాల్సిన పని లేదు. ప్రతిదానికి మంచి చేయటం లేదు, కరెక్ట్గా నడుస్తలేదు, కరెక్ట్గా చేయటం లేదు వీళ్ళని ప్రతిదానికి మనం వాళ్ళ గురించి తీర్పు తీర్చేవారిగా ఉండొద్దు. మనం కరెక్ట్గా నడిస్తే చాలు, వాళ్ళు నడిచే సంగతి దేవుడు చూసుకుంటాడు. వాళ్ళ నిమిత్తమై మనము ప్రార్థన చేస్తే చాలు. తర్వాత 6వ వచనం నుంచి చదువమ్మా. ఎవనికి పన్ను వారికి పన్నును, ఇక్కడేమంటాడు? ఎవరికైతే మనం రుణం ఉన్నామో వారి రుణాల్ని మనము ఖచ్చితంగా చెల్లించాలి. అంటే మనం ఎవరి పట్లైనా రుణం కలిగి ఉన్నాము అంటే, మనం ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాము, ఆ డబ్బులు తీసుకొని మనం ఎగేద్దామనే ఆలోచన ఎప్పుడు కూడా మన హృదయాల్లో ఉండొద్దు. కాబట్టి ఇక్కడ అంటాడు కదా, మీరు ఈ రుణం తీసుకునేటప్పుడు మీరు మరలా తిరిగి చెల్లించగలరా లేదా అనే స్పృహ కూడా కలిగి మీరు తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవడానికి ఒక లోన్ తీసుకుంటాం, 50 లక్షల లోన్ తీసుకుంటే అసలు ఈ 50 లక్షలు నేను మరలా తిరిగి కట్టగలనా లేదా, మీకు ఆ శక్తి ఉందా లేదా? ఆ శక్తి ఉన్నప్పుడే మీరు రుణం తీసుకోవాలి. కానీ మీరు మీ స్థాయి 10 లక్షలు అయితే మీరు 50 లక్షల స్థాయికి వెళ్ళి ఇల్లు కట్టకూడదు. కాబట్టి మన స్థాయికి మించింది ఏది కూడా చెయ్యొద్దు అని చెప్తారు పౌలు గారు. ఇక్కడ అంటాడు, మీరు రుణం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ఉండాలని ఇక్కడ
తెలియజేయబడుతుంది. కాబట్టి ఎవరికి పన్ను చెల్లించాలో వాళ్ళకి పన్ను చెల్లించండి. ఎవరికి సుంకం చెల్లించాలో వాళ్ళకి సుంకము చెల్లించండి. పన్ను చెల్లించాల్సిందేమో ప్రభుత్వానికి, సుంకము చెల్లించవలసిందేమో మున్సిపాలిటీకి. కనుక మనం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు కేంద్రానికి చెల్లించాలి. జీఎస్టీ కట్టాలి కదా! అలాగే ఐటీ కూడా కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాలి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కానీ, లేకపోతే లోకల్ ట్యాక్సెస్ కానీ, ఇప్పుడు మున్సిపాలిటీ ఉంది. మున్సిపాలిటీలో మన ఇల్లుంటే, ఖాళీ స్థలం ఉంటే మనకి పన్నేస్తారు. మీరు ఎందుకు ఈ మాట ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడంటే, గవర్నమెంట్ మా దగ్గర అన్యాయంగా తీసుకుంటుంది అని మీరు చెప్పాల్సిన పని లేదు. గవర్నమెంట్ అనేది మీ గురించి దేవుడు ఏర్పాటు చేసిన ఒక కార్యం. కనుక మీరు దాన్ని గౌరవించాలని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సుంకం చెల్లించాల్సింది సుంకం చెల్లించండి, పన్ను చెల్లించాల్సింది పన్ను చెల్లించండి అని చెప్తున్నాడు. తర్వాత ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముంచవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఎవరైతే మనల్ని సన్మానిస్తున్నారో మరలా తిరిగి మనం వారిని సన్మానించాలి. ఎప్పుడు సన్మానం పుచ్చుకునేవారిలాగా మనం ఉండకూడదు. మరలా తిరిగి వారిని కూడా మనం సన్మానించేలాగా ఉండాలి. ఎవరు కూడా రుణం ఉండొద్దు. ఎవరి రుణాన్ని అంటే భౌతికమైన రుణాలు, అలాగే ఆత్మీయమైన రుణాలు, కొన్ని బంధాలు ఉంటాయి. ఆ బంధాలకు తగిన రుణాలు కూడా మనకు ఉంటాయి. ఆ రుణాలు కూడా మనం చెల్లించాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఇక్కడ రాస్తున్నాడు. ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. అంటే ప్రేమ తప్ప ఇంక ఏది కూడా రుణముగా ఉండవద్దు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, కొంత డబ్బు మనం ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే మరలా మనం వెంటనే తిరిగి చెల్లిద్దాము అనే ఉద్దేశం మనకు ఉండదు. అలాగే కొంత ధనం ఉన్నప్పుడు ఇచ్చేద్దాంలే అని అనిపించదా, ఇద్దాంలే, ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు ఇద్దాంలే అని ఉంటుంది. ఇటువంటిది సరైన విధానం కాదు. మనం ఎప్పుడైనా సరే రుణం చేస్తే అది తిరిగి ఇచ్చేంత వరకు కూడా మనం వేగిరి పడాల్సిందే. ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర కూడా మీరు అచ్చి ఉండవద్దు. మీకు అసలు అవసరం లేకపోతే మీరు అప్పు చేయొద్దు. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ రుణములను గురించిన మాట ఇంకా హిబ్రూ లాంగ్వేజ్ బైబిల్లో ఇంకా డీటెయిల్డ్గా ఎక్కువ ఉంది. ఇక్కడ ఈ రుణముల గురించిన మాట ఎంత రాశాడు అని అంటే దాంట్లో ఇంకొంచెం క్లారిఫికేషన్ ఇస్తాడనమాట. ఎవరి దగ్గరైనా మనం రుణం తెచ్చుకునేటప్పుడు మనకు ఇవ్వగలిగిన స్తోమత ఉందా లేదా అని ఆలోచించాలి. ఒకవేళ మన దగ్గరికి వస్తే వెంటనే తిరిగి చెల్లించాలి అని రాశాడు. అలాగే ప్రేమ తప్ప ఇంకేది రుణము ఉంచుకోవద్దు. ఆ ప్రేమ అనేది ఎప్పుడు కూడా మనం తీర్చుకోలేని రుణమే. ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమ కలిగి ఉండటానికి, అంటే ఇప్పుడు నాకు మీరు పిలిచి భోజనం పెట్టారు, నేను మళ్ళీ మిమ్మల్ని పిలిచి భోజనం పెట్టాను, చెల్లుకు చెల్లు అని అనుకోవద్దు. అదేదో ప్రేమ తీరిపోయినట్టు కాదు. ప్రేమ అనేది చచ్చిపోయేంత వరకు కూడా రుణబంధమే. ఆ ప్రేమ అనేది చనిపోయేంత వరకు ఒకరి పట్ల ఒకళ్ళు కలిగి ఉండాల్సిందే. అవి తప్ప మిగతా ఏవి బ్యాలెన్స్లు ఉంచుకోవద్దని చెప్పాడు. అదొక్కటి ఉంచుకోండి, మిగతా ఏది కూడా బ్యాలెన్స్లు ఉండొద్దు. మిగతా రుణము ఉండటానికి వీల్లేదు అని చెప్పాడు. తర్వాత ఇక్కడ అన్నాడు పౌలు గారు ఒక మాట అంటాడు, పైన ఉన్న అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి, అవన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నాయి. అయితే ప్రేమ అనేదాన్ని కలిగి ఉండటము ధర్మశాస్త్రమును నెరవేర్చినట్టే అని చెప్పి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట మనం గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు. ఆయన 2 ఆజ్ఞలు పాటించాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు.
మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం నుండి 40వ వచనం ప్రకారం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనము నుండి 40వ వచనము వరకు కలిగిన ఈ వాక్యాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ రెండు ప్రధానమైన ఆజ్ఞల గురించి మాట్లాడతారు. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, ఇది ముఖ్యమైనదియు మొదటిదియు అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని ఈ రెండు ఆజ్ఞలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. అయితే ఇక్కడ పౌలు గారు అంటాడు, పైన ఆజ్ఞలన్నీ కూడా ఒకే ఒక దానిలో ఉన్నాయి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పి అన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు రెండు ఆజ్ఞలు చెబితే పౌలు గారు ఒకే ఆజ్ఞ చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడు చెప్పండి? ఎందుకు చెబుతున్నాడు? మరి యేసుక్రీస్తు కన్నా మించిపోయాడు అంటారా? యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో అంటాడు కదా, రెండు ఆజ్ఞలు చాలా ముఖ్యమైనవి, ఇది ప్రధానమైనది ముఖ్యమైనదియునైన మొదటి ఆజ్ఞ అంటాడు. తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, ఇది రెండవ ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలు ప్రధానమైనవి అన్నప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. పైన చెప్పాడు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధమాడవద్దు, ఇవన్నీ కూడా ఒకే మాటలో సంపూర్ణం చేశాడు. కాబట్టి ఆ ఒక్కటి కూడా మనం చేస్తే బాగుంటుంది. అంటే అన్నిటినీ ఇంక్లూడ్ చేయగలిగిన శక్తి ప్రేమలో ఉన్నది. అంటే సమస్తము కూడా 10 ఆజ్ఞలు కూడా ఇప్పుడు ఏకాజ్ఞగా చేయబడినవి. మనం ప్రసంగాలు చెప్పేటప్పుడు చాలాసార్లు చెబుతాం, దేవుని యొక్క 10 ఆజ్ఞలు కూడా ఇప్పుడు ఒక ఆజ్ఞగా మార్చబడినవి అని. నిన్ను వలె ఇక్కడ నిన్ను వలె నీ పొరుగువాడెవడు అన్నప్పుడు అసలు మన పొరుగువాడెవడు చెప్పండి? అన్నిటికీ బిబ్లికల్గానే ఆలోచించాల. చాలామంది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని అన్నప్పుడు ఈ పొరుగువారు అంటే మన పక్కన కూర్చున్న వాళ్ళనా, మన పక్కింటి వాళ్ళనా, మన ఎదురింటి వాళ్ళనా, మనతో స్నేహం చేసేవాళ్ళనా? ఏంటి అర్థం? అంతేనా? ఇంకా శత్రువులా? అందరూవా? ఇంకా అందుకనే అనేది బైబిల్ బాగా చదవాలి. అందుకనే శిష్యులు అన్నారు, శిష్యులతో ఒకసారి మాట చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. శిష్యులతో చెప్పాడు, సరే ప్రభు నా పొరుగువాడెవడు అన్నాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నప్పుడు సరే ప్రభు నా పొరుగువాడెవడు అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక కథ చెప్పాడు. ఏం చెప్పాడు? మరి ఇది గుర్తున్నప్పుడు అదే అక్కడ విషయం ఎందుకు గుర్తులేదు? ఎందుకు గుర్తులేదు? అదే మందబుద్ధి అనేది. ఒక మనుష్యుడు యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోవచ్చుండగా మార్గ మధ్యంలో దొంగల చేతిలో చిక్కాడు. వాడిని కొట్టి వాడిని సగం ప్రాణంతో విడిచిపెట్టిపోయారు. ఇప్పుడు ఒకడు లేవీయుడు ఆ దారిలో వచ్చాడు, అతను చూశాడు, వెళ్ళిపోయాడు. ఒక పరిసయ్యుడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. ఇంకొకడు వచ్చాడు సుంకరి. ఆ సుంకరి ఏం చేశాడు? ఇప్పుడు ఈ ముగ్గురులో అతనికి పొరుగువాడెవడని నీకు తోచుచున్నది అని అడిగాడు. అందుకే వెంటనే ఆయన చెప్పాడు, ఎవరైతే అతని పట్ల శ్రద్ధ కలిగి అతనికి సపర్య చేశాడో, అతనికి మేలు చేశాడో, లేదా అతనికి పూటకొళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళి ఆ గాయాలు కట్టించాడో, తనకి ఆహారం పెట్టడానికి డబ్బులు ఇచ్చాడో అతనే అతని పొరుగువాడు. అంటే మనం ఏది పడితే అది పెట్టొద్దు అని ఇందాకే చెప్పా. వాక్యం ఏది పడితే అది పెట్టబాకండి. ప్రతి ఒక్క దానికి వాక్యము అనేది సమాధానము. మన ఉద్దేశాల ప్రకారం కాదు. ఏదైనా మనకు డౌట్ ఉందంటే అది వాక్యంలో ఎక్కడ ఉందో ఎతకండి. ముందు ఎతకండి, వెతికి అప్పుడు సమాధానం రాబట్టండి.
అసలు భౌతికమైన ప్రతి దానికి కూడా మనకి జవాబులు ఉన్నాయి, లేవు అని మీరు అనుకోకండి. లేవు అని అంటే ఇది నాకు తెలియదు అని అనుకోండి, అంతేగాని బైబిల్లో ఎక్కడ చెప్పాడు దీని గురించి అని అనుకోవద్దు. మీరు ఎతికితే మీకు దొరుకుతాయి, ప్రతి ఒక్కటి దొరుకుతాయి. నాకు దొరికినాయి కనుక మీకు దొరుకుతాయి. సుమారుగా 1000 ప్రశ్నలకి నేను సమాధానాలు బైబిల్లో కనుగొన్నా. ఇంకా మీకు అంతకన్నా ఎక్కువ ఏదన్నా ఉంటే మీరు కూడా కనుగొనండి. దేవుడు చెప్పాడు, ఎవరు పొరుగువాడు అని అంటే, ఎవరైతే నీ కులం వాడు కాదు, నీ గోత్రం వాడు కాదు, నీ రక్త సంబంధి కాదు, ఎవరైతే నీకు మేలు చేస్తారో వాడు నీ పొరుగువాడు. అందుకనే నీకు మేలు చేసిన వాడు నీ పొరుగువాడు గనక నిన్ను వలే నీకు మేలు చేసేవాడిని నువ్వు ప్రేమించు, అది చెప్పింది. అంతేగాని పక్కింటోడిని, ఎదురింటోడిని, వెనకమాల కూర్చునేవాడిని, బస్సులో కూర్చునేవాడిని, ట్రైన్లో కూర్చునేవాడిని కాదు. మన క్రైస్తవులు మామూలు కాదబ్బా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పొరుగువాడు ఎవడు అని అంటే దేవుడే సమాధానం ఇస్తాడు. శత్రువు ఎవరంటే ఆయనే చెబుతాడు. ప్రతి ఒక్క దానికి సమాధానం ఉంది బైబిల్లో, బిబ్లికల్గా తీసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెలుసుకొని అలాగు చేయుడి. విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. మత్తైనను లేకయు కామ విలాసములనైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియుందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీరం విషయమై ఆలోచన చెయ్యకుడి. ఈ యొక్క విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ కూడా ఇంకొక మర్మాన్ని నేను చెప్పాల్సి ఉంది మీకు. ఏమిటనగా, మీరు నిలిచి ఉన్న ఈ సమయము ఎంత క్లిష్టమైనదో మరియు ఎంత గొప్ప ఉన్నతమైన సమయమో మీరు తెలుసుకొనవలనని నిద్ర మేలుకొని లేచి దానిని వాస్తవికతకు లేపాలి. అంటే మీరు ఉన్న సమయం ఎంత క్లిష్ట సమయమో, ఎంత ఉన్నత సమయమో మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి నిద్ర మేలుకొని వాస్తవికతలో మనం లేవాలి. మనము నిద్రపోయేవాళ్ళుగా ఉండొద్దు, నిద్ర నటించేవాళ్ళుగా ఉండొద్దు, వాస్తవికంగా మనం లేవాలి. మనము విశ్వాసులమైనప్పటికంటే రక్షణ ఇప్పుడు మరీ సమీపముగా ఉన్నది. హల్లెలూయా. కనుక నిద్రించుచున్న స్థితిని విడిచి మనము ఆయనతో అంటుకట్టబడి ఉన్నందున మరియు విశ్వసించి ఆధారపడి ఉన్నందున రెండవ రాకడకు మనలను ఆయన సిద్ధపరచి విమోచనము కలుగజేయువాడై ఉన్నాడు. మరియు రాత్రి చాలా గడిచిపోయి దాదాపు ఉదయమయ్యే సమయం వచ్చినందున చీకటి కార్యములకు దూరముగా పారిపోవడం ద్వారా మరియు అంధకార సంబంధమైన విషయాలను విసర్జించి పూర్తిగా కాంతి కవచము ధరించాలి. అనగా ఇక మన శరీరమందు ఏ చీకటి కార్యాలు కూడా ఉండకుండే నిమిత్తము వెలుగు కవచము ధరించాలి. అల్లరితో కూడా ఆటపాటలైన, మత్తైన, కామ విలాసములనైన, పోకిరి చేష్టలు, ఇవన్నీ కూడా చీకటి కార్యాలు గనక వీటిల్లో దేనిలో కూడా మనము, ఇక్కడ అంటాడు కదా, రాత్రి చాలా గడిచి ఉదయం సమీపంగా ఉంది గనక మనము మేలుకొని వేళ అయిందని తెలుసుకొని అలాగుండాలి అంటాడు. అంటే ఇది రెండవ రాకడకు సంబంధించిన మాట. కాబట్టి ఇప్పుడు వాస్తవంగా మనము ఏ స్థాయిలో, ఏ స్థితిలో, ఏ సమయంలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో అర్థం చేసుకోవాలి. ఇక్కడ పౌలు గారు వాస్తవంగా ఇది రాయటానికి ఇంకొక నేపథ్యం కూడా ఉంది. ఏమిటి అని అంటే, మొట్టమొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు ప్రభువారు మరలా రెండవ రాకడలో తిరిగి వస్తారు అని చెప్పి అనేక మంది నమ్మారు. వాస్తవానికి ప్రభువారు కూడా ఇదే చెప్పారు. ఇప్పుడు వాస్తవానికి 2024 సంవత్సరాలు గడిచింది, కానీ ఆయన మరలా వెళ్ళి నేను మరలా తిరిగి వస్తా. అసలు యేసుక్రీస్తు ప్రభువారు మొదలుపెట్టిన సువార్త ఏంటో తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది
రక్షణ పొందండి. అంటే ఆయన ఏమనుకున్నారు అని అంటే, ఇక్కడ మళ్ళా మీరు క్వశ్చన్స్ వేయొద్దు. నేను చెప్పాను మీకు. కొన్ని ప్రశ్నలకి లాజికల్‌గా ఆన్సర్లు అనేది ఉండవు. కాబట్టి మనం మెట్ట వేదాంతం వినియోగించి ఇక్కడ మరలా ఇదేంటి అదేంటి అని కాదు. నేను మీకేం చెప్పదలిచానంటే, ఆయన ఇలాగ ఉద్దేశపడటానికి యేసుక్రీస్తు ప్రభువారు నేను చనిపోతున్నాను అని చెప్పిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులతో కూడా ఉన్నప్పుడు ఆయన ఈయన గురించి ఏమగునని యోహాను గారి గురించి అడిగారు. యోహాను గారి గురించి అక్కడున్న శిష్యుల్లో ఈయన చాలా నిన్ను ప్రేమిస్తాడు కదా, నీ ఇన్నర్ సర్కిల్లో ఉన్నవాడు కదా, నేను మొన్న చెప్పా పేతురు, యాకోబు, యోహాను ఇన్నర్ సర్కిల్ అని. కాబట్టి యాకోబేమో త్వరగానే చనిపోయాడు. ఇప్పుడు యోహాను గారు ఉన్నారు. ఇతని గురించి ఏమగును అని చెప్పి అడిగితే, అతను నేను మరలా తిరిగి వచ్చుట వరకు, అనగా రెండవ రాకడలో నేను మరలా వచ్చేంత వరకు కూడా అతను జీవించి ఉంటే నీకేమన్నా అభ్యంతరమా అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ప్రభువారు ఈ మాట? ఎందుకు చెప్పాడు ఈ మాట? ఇక్కడే యూదులకి మనకి కాంట్రడిక్షన్ వస్తుంది. యూదులు ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రభువారు మెస్సియా కాదు అని అనటానికి ఈ యొక్క వాక్యమే బలమైన కారణం వాళ్ళకి. ఎందుకు అనంటే, ఆయన ఏదైతే కార్యాలు చేయలేకపోయాడో ఆ కార్యాలు తాను చేయలేకపోయి ఫెయిల్ అయ్యాడు గనక ఆయన మెస్సియా కాదు అని చెప్పి వాళ్ళు వాదించేవారిలాగా ఉంటారు. అందుకనే నేను మీకు ఇక్కడ ఒక నోట్స్ అనేది మీకు ప్రిపేర్ చేశాను. ఎందుకు యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించరు అనే వాక్యాలని తెలియజేస్తూ ఇక్కడ దీన్ని ఒక నోట్స్ని కూడా నేను తయారు చేశాను. ఇప్పుడు అది నేను చెప్పడానికి నాకు టైం లేదు, అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయితే వాళ్ళు ఎందుకు ఇటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు వారికి రాజై యూదులందరినీ సమకూరుస్తారని నమ్మారు. అది జరగలేదు. యూదులందరూ సమకూర్చబడలేదు గనుక వాళ్ళు అంగీకరించేవారిలాగా లేరు. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు యెరూషలేములో దేవాలయము కట్టబడుతుంది అని వాళ్ళు నమ్మారు. దానికి తగ్గ ప్రవచన వాక్యాలన్నీ కూడా నేను ఇక్కడ ఇవ్వటం జరిగింది. అది నెరవేరలేదు గనక వాళ్ళు నమ్మలేకపోయారు. తర్వాత మూడవదిగా, యేసు ప్రభువారు పుట్టి ప్రపంచ శాంతి నెలకొల్పుతారు అని నమ్మారు. దానికి అనుగుణమైన ప్రవచన వాక్యాలు ఉన్నాయి, అది కూడా నెరవేరలేదు. అలాగే నాలుగవదిగా, నియమింపబడిన ఆజ్ఞలన్నిటినీ యూదులు పాటిస్తారు. దాన్ని తెలియజేసే వాక్యాలు ఇక్కడ మీకు ఉదహరించడం జరిగింది. ఇది మీకు నోట్స్లో ఇస్తాను గనక మీరు చూసుకోండి. కనుక 640కి పైగా ఆజ్ఞలు ఉన్న యూదులకి అవన్నీ కూడా యూదులు పాటిస్తారు అని చెప్పి తెలియజేయబడింది. చివరిగా 5వ విషయం, యేసు ప్రభువారు పుట్టిన తరువాత ప్రపంచమంతా ఒకే దేవుణ్ణి, అందరూ కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మెస్సియాని ఆరాధిస్తారు అని వాళ్ళు నమ్మారు. దానికి అనుగుణమైన ప్రవచన వాక్యాలు కూడా ఇక్కడ ఉంచాను. కనుక ఈ 5 విషయాలను బట్టి వాళ్ళు ఏం చేశారనంటే, వాళ్ళు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు మెస్సియా కాదు అని నమ్మారు. అయితే వాళ్ళు ఇలాగ పొరబట్టడానికి ఈ యొక్క వాక్యము బలమైన ఆధారమై ఉన్నది. చూడండి, అపవాది కూడా ఒక వాక్యాన్ని ఎలా ఆధారం చేసుకొని ప్రపంచాన్ని లేదా దేవుని బిడ్డల్ని మోసపరుస్తుందో మీరు చూడండి. నేను మొన్న చెప్పాను, పాపము అనేది ఆజ్ఞని ఆధారం చేసుకొని దాని యొక్క శక్తిని తీసుకొని వచ్చిందని. అలాగే ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్న కొన్ని లేఖనాల ఆధారంగా, ప్రవక్తల ప్రవచనాల ఆధారంగా ఇవన్నీ కూడా దానిని అక్కడ ఇక్కడ ఉన్న దానిని ఒక క్రోనికల్ ఆర్డర్లో పెట్టి ఇదంతా కూడా నెరవేరలేదు గనుక ఆయన మెస్సియా కాదు అని చెప్పారు. అయితే ఇంకొక మాట కూడా చెప్పారు, యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడలో ఆయన ఫెయిల్యూర్ అయ్యారు. ఆయన వచ్చి ఇవన్నీ చేయలేకపోయారు కనుక మరలా ఆయన రెండవ రాకడకి
వస్తాను అని చెప్పాడు, మరలా నేను రెండవసారి వస్తానని చెప్పాడు. దేవుడు ఎప్పుడు కూడా ఫెయిల్ అయ్యేవాడు కాదు. కాబట్టి రెండవ రాకడ అనేది మొదటి రాకడ ఫెయిల్యూర్ అయితేనే రెండవ రాకడ వస్తుంది అని చెప్పి ఒక తప్పుడు భాష్యాన్ని వాళ్ళు చెప్పిన వారుగా ఉన్నారు. అందుకనే వాళ్ళని కూడా అంత తేలిగ్గా తీసేయటానికి లేదు, ఎవరిని కూడా అంత తేలిగ్గా కొట్టేయకండి. మనం ఏదైనా సమాధానం చెప్పాలంటే వాక్య ప్రకారంగానే సమాధానం చెప్పాలి, కానీ మీరు నమ్ముకోలేదు మూర్ఖులు అంటే సరిపోద్దా? సరిపోదు. కాబట్టి మనం బిబ్లికల్గానే వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఈ యొక్క ఉద్దేశాలను బట్టి యూదులందరూ కూడా యేసు ప్రభువుని అంగీకరించటం లేదు. కాబట్టి అంగీకరించట్లేదు అంటే ఎందుకు అంగీకరించట్లేదో మీకు ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా బాగా? ఈ యొక్క విషయాలన్నిటిని బట్టి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమన్నారంటే, ఇదిగో యోహాను బ్రతికున్నప్పుడే నేను తిరిగి వస్తాను. ఈ మాట చెప్పిన తర్వాత ఆయన తిరిగి వచ్చాడా? మరి యోహాను గారు ఉన్నప్పుడే తిరిగి వచ్చాడా? తిరిగి రాలేదు. మరి ఆయన మాట అబద్ధమైంది కదా. ఇలాగ రెండవ రాకడలో అంటే వాస్తవానికి తండ్రి వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారం తండ్రి కుమారుడైన యేసుక్రీస్తుతో అప్పుడు ఉన్న ప్లానింగ్ ప్రకారం వాళ్ళు అనుకున్న ప్రకారము ఏమనుకున్నారనంటే, మరలా రెండవ రాకడలో ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే ఈ యొక్క రక్షణ కార్యం అనేది మొట్టమొదట దేవుడు త్వరగా చేయాలని సంకల్పించాడు. అనంటే దేవుడు శపించడానికి ఆలస్యం చేస్తాడేమో కానీ రక్షణకైతే ఆలస్యం చేయడు. వాస్తవానికైతే ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి ఈ ప్రణాళికలన్నీ ఇవన్నీ చూసి, ప్రజల యొక్క ఉద్దేశాలు చూసి, ప్రజల యొక్క మానసిక స్థితులను చూసి వాళ్ళు ఎలాగ సిద్ధపరచబడతారో, వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభు వచ్చిన సమయం ఏదని చెప్పాను నేను? శత్రువులమై ఉన్నప్పుడు వచ్చాడని చెప్పాను. లోకంలో ఎవరు కనుగొనలేనప్పుడు వచ్చాడని చెప్పాను. లోకంలో సిద్ధం లేనప్పుడు వచ్చాడని చెప్పాను. మరి అటువంటి సమయంలో వచ్చినప్పుడు యూదులందరూ ఎలా సిద్ధపడతారు? అసలు అప్పటికి సిద్ధంగానే లేరు. లోకరక్షకుని వెతకటంలో ఫెయిల్ అయ్యారు. ప్రతి ఒక్కడు కూడా త్రోవ తప్పి, నేను చెప్పాను కదా 5 విషయాలు, వారు సమాధి వలె, సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు, తెరిచిన సమాధి వలె ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, వారి పెదవుల కింద సర్ప విషం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. అసలు ఇది అర్థం చేసుకోవాలి. అసలు ఇక ఎన్నాళ్ళు ఉన్నా కూడా అంటాం కదా మనం, ఈడు సుతరాయించేటట్లు లేడు, ఈడు బాగుపడేటట్లు లేడు, మొట్టమొదట ఈయన్ని మన మార్గానికి తెచ్చుకోవాలా, అప్పుడు చేద్దాం ఏదైనా. ముందు ఒక వ్యక్తి మాట వినేలాగా చేసుకోవాలి కదా. అందుకనే యేసుక్రీస్తు ప్రభుని త్వరగా అనగా ఆయన ఒక సర్టన్ టైంలో, అంటే రావలసిన దానికన్నా ముందుగానే మన కోసం వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఆ టైంలో ఆయన రాకపోతే ఇక ఎప్పటికీ మనము అర్థం చేసుకోలేము. చెయ్యి దాటిపోయాం, అప్పటికే చెయ్యి దాటిపోయాం, ఇక చేతికి వచ్చే పరిస్థితి లేదు. కనుక యుక్త కాలమందు ఆయన మన కోసం చనిపోయాడు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి. నేను చెప్పేది అర్థమవుతుందా? ఏదైనా కొంచెం కష్టంగా ఉందా? మీరు చెప్పండి. చెప్పండి, మీరు మళ్ళా చెప్తాను. హల్లెలూయా. అర్థం కాలేదా మీకు? అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము వచ్చిన కాలము దేవుడు మనల్ని ప్రేమించిన కాలం. అంటే అసలు చెయ్యి దాటిపోతున్నప్పుడు, ఇప్పుడు నీకు కుమారుడు ఉన్నాడు, అతను దుర్వ్యసనాలకు లోనయ్యాడు. ఇప్పుడు అతను మంచి ఉద్యోగం చేయాలి, అసలు తర్వాత కుటుంబానికి పోషణకరంగా ఉండాలి అని ఒకే ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. వాడికి ఏదైనా ఉద్యోగం వస్తే వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, కుటుంబం లాగాలి, ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి. కానీ వాడు తాగుబోతు అయ్యాడు, వ్యసనపరుడు అయ్యాడు. నువ్వు ముందేం ఆలోచిస్తావు? ఈ వ్యసనాల నుంచి వాడు బయటపడాలి, తర్వాత వాడు బాగుపడే సంగతి. ముందు ఈ డ్రగ్ అడిక్ట్ అయ్యాడు, వాడు మత్తుమందుకు బానిస అయ్యాడు, దాని నుంచి విడిపించబడాలి అని అనుకుంటాం. కాబట్టి మొట్టమొదట మనం ఏం చేస్తామంటే డీ అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళి, నాయన వీడి మీద చాలా ఆశలు పెట్టుకున్నాం, వీడు అసలు చేతికి వచ్చేటట్లేడు, వీడిని ఏదో చేయండి డాక్టర్ గారు అని అంటాం. అప్పుడు వాళ్ళు డీ అడిక్షన్ సెంటర్లో కొన్ని మందులు వాడి మరలా ఆ బానిసత్వం నుంచి వాడిని విడిపిస్తారు. అటువంటి సందర్భం అన్నమాట ఇక్కడ. అంటే మనం దారి తప్పిపోయిన సందర్భం, మనం ఇక చేతికి రాని సందర్భం,
మనం బాగుపడలేని సందర్భం, ప్రపంచ మానవాళ్ళంతా సమస్తం పాపములు మునిగిపోయి దేవుడు ఒక్క వ్యక్తిని ఎతికి అతన్ని రక్షకుడిగా పెడదామంటే ఒక్కడు కూడా నిలవబడని సందర్భం అని చెప్పబడింది. అందుకని దేవుడు మొట్టమొదట ఈ ఆజ్ఞలన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ యూదులు నమ్ముతారా లేదా, యూదులు మెస్సియాగా అంగీకరిస్తారా లేదా, లేకపోతే ఇదంతా తర్వాత సంగతి. ముందైతే నా ప్రజలని నేను రక్షిస్తాను అని చెప్పి రక్షకుడుగా ఆయన వచ్చాడు. ఆమేన్. దేవుడు వచ్చిన సందర్భం ఇది. దేవుని యొక్క ప్రేమ దీంట్లో కనపడుతుంది. కాబట్టి నేనేమనుకుంటానంటే, దేవుడు లోకాన్ని ప్రేమించాడు గనక తన జనాంగాన్ని కొంచెంసేపు పక్కన పెట్టాడు. లోకం కోసం ఆయన దిగి వచ్చాడు మానవ శరీరధారిగా. వచ్చిన ఆయన రక్షణ కార్యం చేశాడు. తర్వాత నేను పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నాను, రెండవ రాకడలో వస్తాను అని చెప్పాడు. అయితే ఇక్కడ యూదులు తప్పు అర్థం చేసుకున్నారు. ఆయన వస్తే మా కోసమే వస్తాడు. మరి వచ్చాడు, మీరు అంగీకరించారా? అంగీకరించలేదు. కాబట్టి ఆయన రక్షణ కార్యాన్ని సంపూర్ణం చేశాడు. సంపూర్ణం చేసినప్పుడు మీరు దాన్ని అంగీకరించలేదు. శారీరక క్రియల చేత మీరు అంగీకరిస్తున్నారు కానీ ఆత్మ కార్యాల చేత మీరు అంగీకరించట్లేదు. కాబట్టి వాళ్ళని కొంచెంసేపు పక్కన పెట్టాడు. సర్వమానవాళికి రక్షణ అనుగ్రహించాడు. ఇప్పుడు మనం లేఖనాల అనుసారంగా ఇలాగ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనగా ఇశ్రాయేలు ప్రజలకి ఆ యొక్క రక్షణ విలువ అంటే ఏంటో తెలియలేదు గనకే అన్యజనులమైన మనందరికీ కూడా రక్షణ కలిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పారు, నేను రెండవ రాకడలో వస్తాను, యోహాను గారు బ్రతుకుంటారని చెప్పినప్పుడు వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇటువంటి ఉద్దేశాన్ని కలిగే మాట్లాడారు. అంటే తండ్రి మరలా త్వరగా తనల్ని పంపిస్తాడు, పరలోక రాజ్యం త్వరగా సిద్ధపరిచి నేను వచ్చేస్తాను, మరలా వెంటనే తీసుకెళ్తాను. ఎందుకనంటే ఈ లేఖనాలను బలపరిచే వాక్యాలు ఏమున్నాయి అని అంటే, మొట్టమొదటి సంఘకాలంలో పేతురు, అపోస్తలులు అందరూ కూడా ఇట్టి బోధలే చేశారు. ఇదిగో పరలోక రాజ్యం రాబోతుంది, దేవుడు మరలా వస్తున్నాడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళటానికి అన్నప్పుడు అక్కడ ఏం జరిగింది? అంతియోకయలో అక్కడ ఉన్న సంఘాల్లో ఏం జరిగింది? ప్రతి ఒక్కళ్ళు కూడా తమ తమ ఆస్తుల్ని అమ్మేసి తన దగ్గర ఉన్న ధనాలంతా కూడా తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఇలా చేసిన వారిలో బర్నబా కూడా ఒక వ్యక్తి. హల్లెలూయా. బర్నబా కూడా ఒక వ్యక్తి తన ఆస్తినంతా అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గరికి తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు అని అంటే, దేవుని రాజ్యం రాబోతుంది, ఇక మాకు ఈ డబ్బుతో పని లేదు, ఉంటే అందరం సంతోషంగా ఉందాం దేవుడు వచ్చేంత వరకు అని చెప్పి ఆత్మచేత మండేవారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇటువంటి అభిప్రాయం ఉంది గనక అప్పుడు అలాగున్నారు. అయితే తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు. ఏంటనంటే, ఆ కాలములు కానీ ఆ పరిస్థితులు కానీ నా వశములో లేవు, తండ్రి యొక్క వశములో ఉన్నాయి. వాస్తవానికి అప్పటికున్న ప్లానింగ్ ప్రకారం త్వరగా మరలా తిరిగి రావాలి అని అనుకోవటం దేవుని యొక్క చిత్తమే అయినప్పటికీ, దేవుని యొక్క సంకల్పమే అయినప్పటికీ, దేవుని యొక్క ప్రేమ ఎలా మారుస్తుంది అని అంటే, ఇంకా యూదులు అంగీకరించలేదు, అన్యజనుల యొక్క రక్షణ సంపూర్ణము చేయబడలేదు. మరి మొట్టమొదటి సంఘకాలంలో పేతురు గారు వెళ్ళి గలతీయ ప్రాంతాల్లో, ఆసియా ప్రాంతాల్లో, మాసిదోనియా ప్రాంతాల్లో, కొరింథీ ప్రాంతాల్లో రక్షణ సువార్తని ప్రకటించి అనేక మందిని మార్చారు. రోమాలో అనేక మంది దైవజనులు వెళ్ళి అక్కడ మార్చారు. ఇదంతా మనం చూస్తున్నాం. ఇదంతా మనం చూస్తున్నప్పుడు రక్షణ అనేది సంపూర్ణం కాకుండా దేవుడు త్వరగా రాలేడు. ఎందుకు త్వరగా నమ్మలేదు అని అంటే, ఎప్పుడైతే దేవుని కార్యం జరుగుతుందో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు కూడా వెంటనే బయలుదేరి దేవునికి వ్యతిరేకంగా బోధించడం ప్రారంభించారు. అనుకూలమైన బోధలు చేసేవాళ్ళు లేచారు. ఎప్పుడైతే పౌలు గారు దేవుని యొక్క వాక్యం బలంగా ప్రకటిస్తున్నారో, యూదులేమో పౌలు గారిని సేవ చేయనీయకుండా అడ్డుపడుతున్నారు. ఒక పక్క అబద్ధ బోధకులు, ఒక పక్క అబద్ధ ప్రవక్తలు, ఒక పక్క ఈ యొక్క సువార్తను చెడగొట్టాలని కక్షతో ప్రకటించేవాళ్ళు, ఒక పక్క ఈ యొక్క బోధ చెదిరిపోవాలి అని చెప్పి ఆ బోధని చెదరగొట్టేటట్టు దుర్బోధనలు తీసుకొచ్చి బోధించేవాళ్ళు. ఇప్పుడే కాదండి, అప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంకా వాస్తవంగా తక్కువేమో. మొదటి సంఘకాలంలో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు విస్తృతంగా లేచారన్నమాట.
కనుక దేవుని యొక్క కార్యము ఆలస్యమైంది. ఇప్పుడు మీరు అన్యులై ఉంటే, మీరు గనక అన్యులై ఉంటే, క్రైస్తవులు పుట్టు క్రైస్తవులు కాకుండా అన్యులై ఉంటే, మీకు క్రీస్తు తెలియబడక మునిపే రెండవ రాకడ వచ్చి ఉంటే మీరేమనుకుంటారు చెప్పండి? యేసుక్రీస్తు పరిచయం అయిన తర్వాత, యేసయ్యా నీకు స్తోత్రం, నీ రక్షణ నాకు తెలిసింది, నీ నామం నాకు తెలిసింది, నీ విడుదల నాకు వచ్చింది గనుక ప్రభువా, నేను గనక తెలుసుకోకుండానే చనిపోతే నేను నరకానికి వెళ్ళిపోయేవాడిని కదా, ఇట్టి స్థితిగా పరలోకానికి నన్ను చేర్చినందుకు నీకు స్తోత్రం. అంత టైము 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నేను తెలుసుకోకుండా గడిపినా నువ్వు ఎంత ప్రేమ కలిగిన వాడివి కాబట్టి రెండవ రాకడ తీసుకురాలేదయ్యా. నిజానికి నేను నిన్ను నమ్ముకోకముందే రెండవ రాకడ వస్తే నా గతి ఏంటి? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇట్టి స్థితిలోకి వెళ్ళేవాళ్ళం కదా, కనుక నీ ప్రేమ ఎంత గొప్పది. కాబట్టి ఇక్కడ యూదులు కూడా ఏం చేశారనంటే, వారు ఈ ప్రవచనాలన్నిటినీ చూపించారు. నేను ఇదంతా చూపించాను కదా, దీంట్లో రాసి ఉన్నాయి అన్నీ గనక మీరు చదివితే వాళ్ళ యొక్క మూర్ఖత్వం ఏంటో మీకు కొంత అర్థమవటానికి అవకాశం ఉంది. ఏమిటి అనంటే, ఒకటి, యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో వచ్చేటప్పుడు యెరూషలేములో ఆలయం కట్టబడుతుంది. యూదులు రెండవ రాకడలోనే ఆజ్ఞలు పాటిస్తారు. ఎప్పుడైతే హేయమైన వస్తువు సింహాసనం మీద ఉంచబడుతుందో అప్పుడు రెప్పపాటులోనే వాళ్ళందరూ మారతారు. ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా కొన్ని నెరవేరినవి, కొన్ని నెరవేరాల్సి ఉంది. కనుక రెండవ రాకడలో నెరవేరతాయి అని చెప్పబడినవి మొదటి రాకడలోనే నెరవేరాలి అన్నట్టుగా వాళ్ళు చూశారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి వచ్చినప్పుడే ఇవన్నీ జరిగిపోవాలని చూశారు. వాస్తవానికి ఇవన్నీ రెండవ రాకడలో జరిగాయి. ఈ రెండవ రాకడలో జరిగాయి, మొదటి రాకడలోనే మాకెందుకు జరగలేదు అన్నట్టుగా ఉంది. కనుక దేవుని యొక్క వాక్యము ఎంత నమ్మదగినది. ఈ ప్రవచనాలన్నీ రాబోయే కాలంలో నెరవేరతాయి. అందుకనే ప్రకటన గ్రంథం రాయబడింది. ఆ ప్రకటన గ్రంథం రాయబడినప్పుడు వాళ్ళకి తెలుస్తుందన్నమాట, ఎప్పుడు ఏ కార్యం జరుగుతుంది అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. రెండవ రాకడలో జరిగే మొదటి రాకడలో జరగలేదు కాబట్టి ఆయన మెస్సియా కాదు అని చెప్పలేం. దేవుని దేవుడు కాదని మనం ఎలా చెప్తాం చెప్పండి? చెప్పండి. ఈ రోజుకి ఆహారం నాకు కావాలి, ఆహారం లేదు కాబట్టి నేను దేవుడు అని ఎలా చెప్పగలను అని అంటే, నీకు ఆహారం లేనంత మాత్రాన దేవుడు కదా? నీకు అవసరతలు తీర్చబడినంత మాత్రాన దేవుడు కాకుండా పోతాడా చెప్పండి? అలాగే ఇక్కడ యూదులు కూడా ఒక తప్పుడు అర్థం తీసుకున్నారు. అయితే దాన్ని కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు అలా అర్థం చేసుకోలేకపోవడానికి కారణం అన్యజనులైన మీరు త్వరగా దేవుని దగ్గరికి రావాలనే యొక్క ఉద్దేశం కలిగిన వాడై ఉన్నాడు గనుక, అంటే రక్షణ కార్యం ఎందుకు ఆలస్యం అవుతుంది, ఆ పరలోక రాజ్యం ఇంకా ఎందుకు రావటం లేదు అని అంటే, ఖచ్చితంగా దేవుని ప్రేమ ఉంది. అందుకనే హతసాక్షులు రోజు ఆయన సన్నిధిలో వేడుకుంటారు. శిరచ్ఛేదనములు చేయబడిన వారు, దేవుని విషయమై హింసలు శ్రమలు పొందిన వారు ఏమంటుంటారంట ప్రతిరోజు? నాథా సత్యస్వరూపి, ఇంకా మా నిమిత్తము భూమికి తీర్పు తీర్చకుండా ఎంతకాలం ఉంటావు ప్రభువా? వీరి మీద తీర్పు తీర్చకుండా ఎంతకాలం ఉంటావు? ఇంకా ఎన్ని సంవత్సరాలు అయిందని వేడుకుంటారు. అయితే వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తాడు, కొంత కాలము వేచి ఉండవలసిన పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఎవరు కూడా రక్షించబడకుండా నశించిపోవాలనేది దేవుని చిత్తము కాదు గనుక, ఆయన దీర్ఘశాంతమునకు ఇది సూచన అయి ఉన్నది గనుక దేవుడు అట్టి కార్యాలను చేయువాడై ఉన్నాడు. ఆమెన్. అందుకనే ఇదిగో మనము ఇంకా కామ విలాసాలనైనా పోకిరి చేష్టలైనా ఇవన్నీ అంటే చీకటి కార్యాలు ఏవి చేయకుండా ఇక టైం దగ్గరికి వచ్చింది, దేవుని రాకడ సమీపించి ఉంది. అది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. ఇప్పుడు మీకు చెప్పబడుతున్న విషయాలన్నిటిని బట్టి దేవుని రాకడ దగ్గరికి వచ్చిందని అయితే మీకు తెలుస్తుంది. ఎందుకు నేను చెప్పగలనానంటే, గడిచిన తరానికి ఇంటర్నెట్ ఉందా? పోయిన 100 సంవత్సరాల్లో ఇంటర్నెట్ ఉందా? పోయిన 100 సంవత్సరాల్లో సెల్ ఫోన్ ఉందా? పోయిన 100 సంవత్సరాల్లో టీవీలు వీడియోలు ఉన్నాయా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందా?
అసలు ఏదైనా ఉన్నాయా గడిచిన 100 సంవత్సరాల్లో? అద్భుతమైన ప్రగతి ఈ 100 సంవత్సరాల్లో మనం కలిగి ఉన్నాం. అంటే మన తరములో కలిగి ఉన్నాం. ఈ తరము చాలా శ్రేష్టమైనది. అసలు మనం మామూలోళ్ళం గాదు. నిజానికి ఇప్పుడు పుట్టామనంటే, నిజానికి మీరు చరిత్ర పుటలలో మీ అంత అదృష్టవంతులు, మీ అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు. నిజమండి. మీరు నమ్మండి. అరచేతిలో ప్రపంచం వస్తుందండి. బ్యాంకులో డబ్బులు తీసుకోవాలని, ఎయ్యాలని, తీయాలంటే బ్యాంక్‌కి పోవాల్సొచ్చేది. ఏటీఎంలు పెట్టినప్పుడే అబ్బా! ఎంత అదృష్టం అని అనుకున్నాం. ఈరోజు అసలు ఏటీఎం కాదు కదా! దాని వైపు చూసేవాడు ఎవడు లేడు. అంత మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఆ! అసలు ఒక ఫోన్ నంబర్ తోటే మనం డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు ఆ! రాత్రి నేను షేవింగ్ చేసుకోవటానికి షేవర్ కావాలని అడిగితే మా అబ్బాయి ఏం చేశాడంటే బ్లింకిట్‌లో పెట్టాడు. బ్లింకిట్‌లో పెడితే 5 నిమిషాలు కూడా గడవలేదు. 5 నిమిషాల్లో అది తీసుకొచ్చి నాకిచ్చారు. అసలు ఎంత ఆశ్చర్యం అంటే మనం ఇంట్లోనే ఉండి ఇంకా తక్కువ ప్రైస్‌కి మనం వెళ్ళి ఎతుక్కోవాల్సిన పని లేదు. ఫోన్‌లో ఎతుక్కొని ఆర్డర్ పెడితే చాలు 5 నిమిషాల్లో వస్తుంది. అసలు ఇది ఎంత గొప్ప ధన్యత. మీరు ఆలోచించండి ఒకసారి. లాజికల్‌గా థింక్ చేయండి. ఇయన్నీ గడిచిన కాలంలో ఉన్నాయా? కాబట్టి ఇప్పుడు ఉన్నాయి అనంటే నిజంగా ఒక శ్రేష్టమైన సమయములో మనం ఉన్నాము. దీనికై దేవునికి సదా స్తోత్రాలు చెల్లించగలిగిన స్థితిలో ఉన్నాం. నేను అనుకుంటాను అందుకనే దేవుని యొక్క రాకడ కూడా ఇప్పుడే వస్తదేమో అని. హల్లెలూయా! హల్లెలూయా! అందుకనే టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఆలయాన్ని కట్టాలంటే అంతకుముందు ఆలయాన్ని కట్టాలంటే 50 రోజులు, 100 రోజులు, 200 రోజులు పట్టింది. ఇప్పుడు ఆలయం కట్టాలంటే ఉదయం మొదలుపెట్టి సాయంత్రానికి ఏం లేదు. భూమిలో గడ్ర దించేసి ఐరన్ తోటి మొత్తం వేసేసి రేకులేసేసి లోపల సీలింగు పెట్టేస్తే అయిపోతుంది. ఖచ్చితంగా 1, 2 రోజుల్లో అయిపోతుంది. ఇప్పుడు కట్టాలి అని అనుకున్న దాన్ని ఎక్కడో ఫ్యాబ్రికేట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టేయొచ్చు. అంత టెక్నాలజీ వచ్చింది ఈరోజు కదా! కాబట్టి యెరూషలేములో ఆలయాన్ని కట్టాలంటే ఒక 100 రోజులేం పట్టదు ఇంకా. 3 రోజుల్లో ఆలయాన్ని కట్టేస్తారు. కాబట్టి ఇంకంతా సిద్ధంగానే ఉంది. ఎన్నో రోజులు పట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అబ్బో! ఈ జరగొచ్చేనా, చూడొచ్చేనా మనం అని అనుకోవటానికి లేదు. సరైన టైంలో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక 14వ అధ్యాయానికి వద్దాం. ఇక్కడ ఈ 14వ అధ్యాయము మనకేం తెలియజేస్తుంది అనంటే మనస్సాక్షి సూత్రములు. 14వ అధ్యాయం ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్సీనియన్స్. మనస్సాక్షి సూత్రాలు ఇవన్నీ కూడా ఈ 14వ అధ్యాయం అంతా మనస్సాక్షి సూత్రాలు. చదవమ్మా. విశ్వాసం విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. చాలు. ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి. విశ్వాసం విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు ఒకడు అవిశ్వాసి అయిన ఎడల వాడి సంశయాలు తీర్చండి. అయితే మీరు వాదాలు పెట్టుకోవద్దు. నిజానికి ఇది చాలా కష్టమైన పని. ఇది చాలా కష్టమైన పని. ఏం చేస్తాడంటే వాడికి విశ్వాసం లేదు, వాడు ప్రశ్నలు వేస్తాడు. సరే మనకి ప్రశ్నకి జవాబు చెప్పామనుకో వాడు అంగీకరించడు. ఎందుకు అనంటే వాడికి తెలియదు. తెలిసింది మనం చెప్పిన వాడు అంగీకరించడు. ఇటువంటి మూర్ఖత్వం కొంతమంది దగ్గర ఉంటుంది. అందుకనే మీరు ఒకవేళ అవిశ్వాసి అయితే అతని యొక్క విశ్వాసం తక్కువగా ఉంటే అతను తృణీకరించవద్దు, కానీ మీరు అతన్ని సహవాసానికైతే ఖచ్చితంగా అంగీకరించండి. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఒకవేళ అవిశ్వాసి అయి ఉంటే వాడు సహవాసానికి తగినవాడు కాదా, వాడిని దూరంగా పెట్టాలా అని అంటే దూరంగా పెట్టాల్సిన పని లేదు.
మీతో కూడా చేర్చుకోండి, అతని యొక్క డౌట్లు క్లారిఫై చేయండి. అయితే అతను అంగీకరించని ఎడల మీరు అతనితో వాదం పెట్టుకోవద్దు కానీ అతని బలహీనమైన మనస్సాక్షి నిమిత్తము మీరు ప్రార్థన చేయండి కానీ ఇంకేమీ చేయవద్దు. అందుకనే ఇక్కడ అంటాడు, ఒకని విశ్వాసం అన్నిటినీ తినుటకు అంగీకరిస్తుంది గనుక అన్నిటినీ తింటాడు, మరి ఒకడు విశ్వాసంలో బలహీనుడైనందున కూరగాయలనే తింటున్నాడు. ఎందుకనగా వారు ఆచారబద్ధముగా ఇక్కడ ఈ మాట తెలియజేయబడుతుంది. ఒకడేమో కూరగాయలనే తింటున్నాడంట, ఒకడేమో సమస్తాన్ని తింటున్నాడు అని చెప్పాడు. ఈ మాట ఎందుకు వచ్చింది అని అంటే, ఆ రోజున ఆచారం ప్రకారము చాలా బలి ఇవ్వటానికి చాలా విగ్రహాలు ఉండేవి. మనం చూసాం ఎఫెస్లో అర్తిమీదేవి, అలాగే ఇంకా అనేకమైన ప్రాంతాల్లో ఆ గ్రీకు దేవతలు అనబడిన గ్రూప్ ఏదైతే ఉందో 12 మంది ఒలింపియన్ కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళందరూ కూడా దేవతలు. సూర్యుడు ఒక దేవత, ఎథీనా ఒక దేవత, బృహస్పతి ఒక దేవత, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించిన ఒక ప్రత్యేకమైన ఇది ఉంది. అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నట్టు. గ్రీకు దేవతలు పురాణ దేవతలుగా ఎలా మారారు, వాళ్ళని గ్రీకులు ఎలా సృష్టించారు, వాస్తవానికి ఇదంతా మైథాలజీ. గ్రీకులు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే, ప్రజలు భయభక్తులు కలిగి ఉండాలి అని అంటే పురాణ గాథలు ఉండాలి. అంటే వాళ్ళకు అవసరమైనప్పుడు దేవుడు మిమ్మల్ని దండిస్తాడు కాబట్టి మీరు భయంగా ఉండాలి అంటే, రాజులంటే భయం లేదు, అధికారులంటే భయం లేనప్పుడు దేవుని తీసుకొచ్చి భయపెట్టేవాళ్ళు. నిజానికి అంతే కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా. కొంతమంది మాటల చేత భయపడరు, అధికారానికి భయపడరు, కానీ దేవుడి పేరు చెబితే భయపడతారు. ఇప్పుడు కూడా జాగ్రత్త, దేవుడి తీర్పులోకి నువ్వు వస్తావంటే అమ్మో ఇదేదో కొద్దిగా సరి చేసుకోవాల్సిన సంగతే అన్నట్టుగా. అంటే దేవుడు అనేది ఎప్పుడు భయమే. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారని అంటే, ఈ గ్రీకులు జ్ఞానము చాలా ఎక్కువ వీళ్ళకి. అందుకని వీళ్ళు ఏం చేశారనంటే, గ్రీకు దేవతలను తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు కట్టుకథలు అల్లుతారు. కానీ అది ఒక మైథాలజీగా రాసి వాడొక దేవుడు అని చెప్పి పేరు పెడతారు. దీన్ని సృష్టించింది గ్రీకులు. దాన్ని రోమన్లకు కూడా బదలాయించారు. రోమన్లు కూడా ఏం చేశారనంటే, తర్వాత వచ్చిన రోమన్లు కూడా దాన్ని కంటిన్యూ చేశారు. పేర్లు మార్చారు కానీ కంటిన్యూ చేశారు. కాబట్టి ఇక్కడ గ్రీకు దేవతలు అనబడే విగ్రహాలు చాలా ఉండేవి. చాలా అంటే చాలా ఉండేవి. ఈ చాలా వాటికి ఏం చేశారనంటే బలులు అర్పించేవాళ్ళు. ఈ బలులు అర్పించిన తర్వాత రక్తం దానికి ఇచ్చి ఈ యొక్క కళేబరాలను తీసుకొచ్చి బజార్లో విచ్చలవిడిగా అమ్మేసేవాళ్ళు. అంతే కదా. ఇప్పుడు మనం పూజారులకి కొబ్బరికాయ ఇచ్చామనుకోండి, ఆ కొబ్బరికాయ కొంచెం పక్కకి బగలగొట్టి, అంతకుముందు మధ్యకి బగలగొట్టేవాళ్ళు, ఇప్పుడు కొద్దిగా పక్కకి బగలగొడుతున్నారు. ఎందుకు అని అంటే, చిన్న చెప్పేమో మనకి, పెద్ద చెప్పేమో కదా. మీరు చూడండి, ఇప్పుడు టెక్నాలజీ మారింది కనుక ఇట్లాగే వాళ్ళు ఏం చేశారనంటే, ఆ రక్తమేమో ఆ యొక్క విగ్రహానికి బలిగా ఇచ్చి ఆ రక్తము దాని దగ్గర పోసి దీన్ని తీసుకొచ్చి ఏం చేసేవాళ్ళు అంటే, ఆ చెప్పలన్నీ దేనికి వస్తున్నాయో మనకి తెలుసుగా. హోటళ్ళకి చట్నీకి వాళ్ళు అమ్మేస్తారు, లేకపోతే దాన్ని ఎండబెట్టి ఎండు కొబ్బరి కింద బజారులో అమ్మేస్తారు. అలాగే అక్కడ బలి ఇచ్చిన కళేబరాలని, మేకల్ని, గొర్రెల్ని వీటన్నిటిని తీసుకొచ్చి ఏం చేశారంటే బజార్లో అమ్మేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు అసలు ఒరిజినల్గా కోసిందేదో, బలి ఇచ్చిందేదో ప్రజలకి తెలిసేది కాదు. కాబట్టి నేను మాంసం తినాలని అనుకుంటున్నాను, వెళ్ళి నేను దేవుని బోధకుడుగా ఉన్నాను, ఒక క్రిస్టియన్గా ఉన్నాను, నేను వెళ్ళి బజార్కి వెళ్ళి ఈ యొక్క మాంసం తీసుకోవాలి అని అనుకుంటే, ఇప్పుడు అది నిజానికి బలి ఇచ్చిందో లేకపోతే మామూలుగా కోసిందో కాదు. వాడు చెబుతాడు, బజార్లోకి వెళ్ళి మీరు పొట్టేలు మాంసం తీసుకోవాలనుకోండి, అయ్యా ఇది బతుకున్నప్పుడు కోసావా చచ్చినప్పుడు కోసావా అని అంటే వాడు నీకు నిజం చెబుతాడా? ఇది రోగంతో ఉందా బాగుందా అని అడిగితే చెప్తాడా? చెప్పడు. అది ఎలా కోసాడో నీకు తెలియదు, కోసేటప్పుడు చూస్తే తెలుస్తుంది. కానీ చాలామంది ఇలాగే విచ్చలవిడిగా మాంసం అమ్మేవాళ్ళు కనుక ఆ రోజుల్లో ఇది ఒక పెద్ద ప్రహసనం. అందుకని బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాడు ఏం చేసేవాడంటే, ఇదంతా నాకెందుకు వచ్చిన గోల, నేను ఇవన్నీ తినటం ఎందుకు, విగ్రహానికి బలిగా ఇచ్చిన వాటిని నేను ఎందుకు తినాలి, నేను ఎందుకు పట్టబడాలి, ఎందుకు పాపంలోకి పోవాలి, కాబట్టి
నేను కూరగాయలనే తింటానని కూరగాయలనే తినేవాడు. కొంతమంది విశ్వాసంలో ఎక్కువగా ఉన్నవాళ్ళు దేవుడు వీటిని పరిశుద్ధంగా చేశాడు కాబట్టి పరిశుద్ధంగానే ఉంటాయి అని చెప్పి అనుకునేవాళ్ళుగా ఉన్నారు. అయితే ఎందుకు ఈ రకమైన అభిప్రాయం కలిగి ఉన్నారు అనే దానికి నేను ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. వాస్తవానికి పేతురు ఒక సీమోన్ అనే చర్మకారుని ఏంటో ఉన్నప్పుడు, యొప్పేలో ఉన్నప్పుడు ఆయన ఒక దర్శనం చూశాడు. దర్శనం చూసినప్పుడు రకరకాలైన చతుష్పాద జంతువులు అన్నీ కూడా, ప్రాకె పురుగులన్నీ కూడా 4 చెరలు పట్టిన ఒక దుప్పటిలో కిందకి దించబట్టం చూశాడు దర్శనములో. పేతురు నన్ను ఇవి చంపుకొని తిను అన్నప్పుడు, ప్రభువా ఇవి నిషిద్ధమైనవి, నేను ఎప్పుడు తినలేదు, నేను తిన్ను అన్నాడు. కనుక అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో దేవుడు పవిత్రపరచిన వాటిని నీవు దోషముగా ఎంచవద్దు అని చెప్పినప్పుడు అది నిజానికి కొర్నేలికి సంబంధించిన దర్శనం. కొర్నేలి అనే భక్తిపరుడికి ఆయన గురించి అతను నిషేధించబడినవాడు కాదని, అతను దేవుని యందు ప్రేమ కలిగి ఉండి దేవుని చిత్తానికి లోబడిన వాడని, కాబట్టి అక్కడికి పంపించడం దేవుని చిత్తం అని చెప్పి తెలియజేయటానికి పేతురు గారికి ఇటువంటి దర్శనం వచ్చింది. అయితే ఇది ఒక మనుషుని బట్టి వచ్చిన దర్శనమే కావచ్చు, కానీ ఇక్కడ ఈ దర్శనం యొక్క భావం ఏంటి? దేవుడు పవిత్రపరిచిన వారిని మనము నిర్దోషంగానే ఎంచాలి కానీ దోషిగా ఎంచటానికి వీల్లేదు. అలాగే ఇక్కడ కూడా మేము సమస్తాన్ని కూడా పరిశుద్ధంగానే చేశాడు దేవుడు. కాబట్టి దేవుడు పరిశుద్ధం చేశాడు కాబట్టి నేను ప్రార్థన చేసుకొని నేను వీటిని తినేస్తాను, ఇక ఏది కూడా నా మీదకి రాదని బలమైన మనస్సాక్షి కలిగిన వాడు నమ్ముచున్నాడు. ఈ లోకంలో సమస్తమైన వాటిని ఆయన పవిత్రపరిచాడు గనక నేను నిర్దోషమైన వాటిగానే ఎంచుతాను, నేను ఇక పట్టుకోను అని చెప్పి కొంతమంది బలమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు దీన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ విశ్వాసంలో తేడాలు ఉన్నాయి. ఒకడేమో బలహీనుడై విశ్వాసంలో నేను తినకూడదు అనుకుంటున్నాడు, ఒకడేమో బలవంతుడై ఏం కాదు దేవుడు పవిత్రపరిచిన వాటిని నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏది కరెక్టు? ఎవడి విశ్వాసాన్ని బట్టి వాడికి అదే కరెక్టు. కాబట్టి విశ్వాసములో బలహీనుడైన వాడిని నువ్వు ఎగతాళి చేయాల్సిన అవసరము లేదు. నువ్వేం తినలేవు, నీకంత భయం, నీ వల్ల ఏది కాదు, నీకింత విశ్వాసం రాలేదు అని చెప్పి వాడు చెప్పకూడదు. అలాగే వీడు కూడా వీడు విశ్వాసం అంటాడు, ఏది పడితే అది అంటాడు అని చెప్పి వీడు కూడా చెప్పకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి విషయంలో మనం జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. అయితే ఇక్కడ తెలియదు కాబట్టి పౌలు గారు ఏమంటాడంటే తెలిసి తినాల్సిన పని లేదు. ఇక్కడ ఏమన్నాడు? ఎటువంటి మాంసం అన్నాడు? ఇది విగ్రహాలకు బలి ఇచ్చినవో కాదో నీకు తెలియదు గనక నువ్వు తింటే తప్పు లేదు. నీకు తెలియదు కాబట్టి, కానీ తెలిసి తింటే తప్పే. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఉంది. అలాగే వీళ్ళకి అప్పగించబడిన బోధ కూడా మొట్టమొదట మనం చూసాం. మొన్న అంతియోకయలో వీళ్ళు బయలుదేరేటప్పుడు ఏ బోధన తీసుకొని బయలుదేరారు అనే విషయం కూడా అక్కడ రాయటం జరుగుతుంది. ఇదిగో ఈ యొక్క బలుల విషయమై మీరు ఇటువంటి బోధన బోధించమని చెప్పాడు. అయితే ఇక్కడ సంశయం ఏమొచ్చిందంటే తెలియదు కదా, తెలియనప్పుడు మేము దోషులం ఎలాగవుతాం? వాడు బలి ఇచ్చాడని నాకు తెలియదు, కానీ నేను తిన్నాను. ఇప్పుడు ఒకడు ఉద్దేశపూర్వకంగా బలి ఇచ్చి వాడు తెలియకుండా దేవుని దాసుడికి పెట్టాడు అనుకోండి, దానివల్ల నువ్వు తప్పొస్తుంది అని అంటే ఎలా కుదురుతుంది అంటాడు. అందుకనే ఈ మనస్సాక్షి సూత్రాల్లో ఆయన రాశాడు, తెలియక తింటే దేవుడు క్షమిస్తాడు కానీ తెలిసి మాత్రం మీరు తినేవాళ్ళలాగా ఉండొద్దు అని చెప్పాడు. తర్వాత బ్రేక్ టైం అవ్వబోతుంది 5 నిమిషాల్లో, కనుక మనం కొంత ముందుకెళ్ళి ముగిద్దాం. చదవండి అమ్మా. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతిదినము సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢి పరచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను
ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం. హల్లెలూయా. కొంతమంది బాగా పుష్టిగా తినేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉపవాసం చేసేవాళ్ళు ఉన్నారు. ఉపవాసం చేసే వాళ్ళకి తినేవాడిని చూస్తే ఈడెప్పుడు తిండిపోతూ ఈడు పద్దాకల తింటనే ఉంటాడు అనొద్దు. మీకు ఉపవాసం ఉండటం అనేది మీకు ఇష్టం కనుక దేవుడు మిమ్మల్ని అలాగ నియమించాడు కాబట్టి ఉపవాసం చేయండి. మేమైతే ప్రశాంతంగా తింటాం, మా జోలికి మీరు రావద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనైతే ఉపవాసం నేను చేయలేను. భవిష్యత్తులో చేస్తానని నాకు తెలియదు, కానీ నేను అనుకుంటాను, నా ప్రియుడు నాకు ఇస్తుండగా, మంచి భోజనం నాకు పెడుతుండగా నేను ఇదేమన్నా ప్రాబ్లమా? హల్లెలూయా. నా మట్టికి నేను అనుకుంటాను, ఇది నా విశ్వాసంలో దేవుడు నాకు పెళ్లి విందుని సిద్ధపరిచినప్పుడు పెళ్లి విందుకు వచ్చి నేను విందును తిన్ను పస్తుంటాను అని చెప్పి నేను అనుకోవచ్చా? కాబట్టి దేవుడు నాకు పెళ్లి భోజనం పెడుతున్నప్పుడు నేనెందుకు పస్తుండాలి? కాబట్టి నాకు కలిగిన విశ్వాసంతో నేను తింటున్నాను. ఇది నా విశ్వాసం. కాబట్టి మీరు దీనితో ఏకీభవించాల్సిన పని లేదు. మీకు ఉపవాసం చేసి గొప్ప శక్తి తీసుకోవాలి అని అంటే మీరు ఉపవాసం చేయండి. మీ భక్తిని నేను కాదన్ను. ఎందుకు పద్దాకల లెంట్ డేస్ పాటిస్తారు, ఎందుకు ఉపవాసం ఉంటారని మేము మీకు చెప్పొద్దు. మీరు లెంట్ డేస్లో కూడా ఎందుకు పద్దాకలు తింటారని మీరు మమ్మల్ని అనొద్దు. యేసు రక్తమే జయం. కనుక ఒకళ్ళకొకరు ఇటువంటి మనసాక్షి కలిగి ఉందుము. కనుక ఎవడైనా తన కోసమే బ్రతకడు, తన కోసమే చనిపోడు. మనం చనిపోవాలన్నా చనిపోలేం, మన కోసం మనం చనిపోలేం. కాబట్టి మనం బ్రతకాలన్నా మన టైం అయిపోయినప్పుడు మనం బ్రతకలేం. కనుక ఈ ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ఈ 3 సూత్రాలు కూడా మనం పాటించాలి. ఏదైతే ముందు చెప్పుకున్నామో, బలహీనుడైన వాడు విశ్వాసంలో బలహీనుడుగా ఉన్నప్పుడు వాడిని గురించి నువ్వెందుకు బలహీనంగా ఉన్నావు అని చెప్పి చెప్పొద్దు. మీరు సంశయాలు తీర్చండి, వివాదాల జోలికి పోవద్దు. తర్వాత నువ్వు అది తింటున్నావు ఇది తింటున్నావు అని చెప్పేసి ఆటంకపరచవద్దు. వాడి విశ్వాసాన్ని బట్టి వాడు తింటున్నాడు, నీ యొక్క విశ్వాసహీనతను బట్టి నువ్వు తింటలేదు కాబట్టి నువ్వు తీర్పు తీర్చొద్దు. అలాగే ఏదైనా ఉపవాసం ఉండటాన్ని బట్టి కూడా ఇక్కడ రాస్తున్నాడు, నీకు ఇష్టమైనప్పుడు నువ్వు ఉపవాసం ఉండు, తినేవాడిని చూసి నువ్వు ఎందుకు తింటున్నావని చెప్పొద్దు. అలాగే తినేవాడు నువ్వు ఎందుకు ఉపవాసం ఉంటున్నావని చెప్పొద్దు. కాగా ప్రభువులో మనమందరం సహోదరులం, మనకిష్టం వచ్చినట్టుగా మన విశ్వాస పరిమాణమును బట్టి దేవుని నీతి తప్పకుండా మనం ముందుకు వెళ్ళాలి. బ్రేక్ వెళదాం. బ్రేక్ వచ్చిన తర్వాత మరలా మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం.